2012 యూజీసీ నిబంధనలు ఉండగా 2026 కొత్త నిబంధనలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? చట్టం అంతా కూడా దానికి మూలాలు రోహిత్ వేముల కానుంచి వచ్చింది. రోహిత్ వేములను మోడీ చంపాడు అన్నంత ప్రచారం చేశారు కదా. రోహిత్ వేముల మర్డర్ కాదు, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయనది సూసైడ్, బాధతో చేసుకున్నటువంటి సూసైడ్, నోటు పెట్టి చనిపోయాడు. మళ్ళా ఇది మొత్తం దేశమంతా ఒక నరేటివ్ ఆర్ఎస్ఎస్ పైన బీజేపీ పైన దాడి చేయడానికి ఉపయోగించారు. టోటల్గా దేశమంతా ఒక ఇమేజ్ ఏంది అని అంటే యాంటీ దళిత్ అనేది. కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏ రోజు యాంటీ దళిత్ కాదు. కాంగ్రెస్ ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చింది అంటే యాంటీ హిందూ అనే ఇమేజ్కి వచ్చేసింది. అంటే ప్రో ముస్లిం స్టాండ్ తీసుకొని కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. ఈ రేవంత్ రెడ్డి ఇచ్చారు. ఏ అపోజిషన్ లీడర్ కూడా హిందూ సోదరులు అని పిలిచినప్పుడు ఎప్పుడైనా చూసారా మీరు? ముస్లింలను అంటారు కదా అందరూ, ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు అంటారు, కానీ హిందూ సోదరులు అని ఏ రాజకీయ నాయకుడు అన్నప్పుడు నేను ఈ చెవులతో వినలేదు ఈ రోజు వరకు కూడా. రాజకీయ నాయకులు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. కులాన్ని వాడే పెంచి పోషిస్తున్నాడు, ఎవ్వడు పెంచడం లేదు. స్కూళ్ళలో, కాలేజీలో చిన్న స్థాయిలో కులం ఎక్కడా లేదు. యూనివర్సిటీలో ఈ కుల సంఘాలు ఎందుకున్నాయని నేను అడుగుతున్నాను. సిగ్గు శరం లేదా మీకు కుల సంఘాలు నడపడానికి? తుకుడే అని ఏంది ఇది? అరే ఎక్కడ నీ ఢిల్లీలో నీ యూనివర్సిటీలో వచ్చి దేశ్ కా బర్బాదీ తక్ జంగ్ కరింగే, దేశ్ కళ్ళ ముందర చెప్తున్నాడు. సిగ్గుండాలి మనం వినే వాళ్ళకి అందరికీ. నీ దేశాన్ని బర్బాద్ అయ్యేంత వరకు యుద్ధం చేస్తామంటారు. ఎవడు వీడు? లేదు, అన్ని వర్ణాలు కనిపిస్తారు మాకు ఏబీవీపీలో. అట్లనే ఆర్ఎస్ఎస్లో అన్ని వర్ణాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. మోహన్ భగవత్ చెప్పాడు కదా, మీ శాఖకు ముస్లింలు రావద్దు అంటే రానికే వీల్లేదని చెప్పాడు. ముస్లిం రావద్దు, బ్రాహ్మణులు రావద్దు, రెడ్డి రావద్దు, ఇది రావద్దు. ఎవరు రావాలి మరి అంటే భారతీయుడు మాత్రమే రావాలి. కనుక శాఖకు కాలు పెట్టాలంటే నువ్వు భారతీయుడు అయి ఉండాలి. 100 ఏళ్ళ ఆర్ఎస్ఎస్ కులరహిత సమాజం కొరకు ప్రయత్నం చేస్తుంది. యూనివర్సిటీలు ఏం చేస్తున్నాయని అంటున్నాను. యూనివర్సిటీ చేయాల్సిన పని కదా ఆర్ఎస్ఎస్ చేస్తుంది. లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టంలో ఉన్న బ్రాహ్మణులే ఈ దేశానికి ప్రమాదం. వాడు పెడతాడు చిచ్చు మొత్తం పెట్టి మొత్తం హిందువులను ముక్కలు చేస్తాడు. నమస్కారం సార్. నమస్తే. ఈ యూజీసీ కొత్త నిబంధనలపై కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్. మీ ద్వారా వాటికి సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అందులో మొదటి ప్రశ్న, 2012 యూజీసీ నిబంధనలు ఉండగా 2026 కొత్త నిబంధనలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఒకటి. అలాగే బీజేపీ కూడా ఈ యూజీసీ నిబంధనలు తెచ్చి సంతుష్టీకరణ రాజకీయాలను ఎత్తుకుందా? అవును, ఈ డౌట్స్ కామన్ మ్యాన్ అందరిలో వచ్చినటువంటి డౌట్స్ ఈ మధ్యకాలంలో. అసలు ఎందుకు వచ్చింది ఈ నిబంధన? ఇది బీజేపీ ఇచ్చిందంట కదా, ఇది యూజీసీ ఇచ్చిందంట కదా, కోర్టు ఇవ్వలేదంట కదా, మరి ఇట్లెందుకు ఇచ్చింది అనేటువంటి పైన డిబేట్ అంతా కూడా దేని చుట్టూ నడుస్తుంది అంటే మోడీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి స్ట్రాంగ్గా సపోర్ట్గా నిలబడేటువంటి అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఉంది ఈ చట్టం. ఎందుకు అలా చేశారు అని చాలామందికి ప్రశ్నలు వస్తున్నాయి. ఎనిమీస్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఏంది అంటే ఆయన అభిమానులు అనే వాళ్ళు తిరగబడ్డారు. ఇది ఎనిమికి ఎప్పుడు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా నార్త్లో బలంగా ఉండే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఇలా కొన్ని నార్త్ ఇండియాలో ఉన్న బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే ఈ తిరుగుబాటు కూడా కనిపిస్తుంది. కనుక ఇవి అనుమానాలకు దారి చేస్తుంది. అది అలా పక్కకు పెడితే అసలు ఏంది ఈ చట్టం ఏంది అని మామూలుగా తెలుగులో అయితే దీన్ని మనము ఉన్నత విద్యలో సమానత్వ సాధన అనేది దానికోసం బిల్లు పేరు. అది అంటే ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అని అంటారు. అది ఈ సమానత్వ సాధన కోసమే నిజంగా ఈ బిల్లు తెచ్చారా? అందులో మరి సమానత్వం అయితే కావాలి కదా. ఉన్నత విద్యలో అన్ని క్యాంపసెస్లో అందరినీ సమానంగా చూడాలి అనేది దాని ఉద్దేశం.
దానికోసము అసమానతలు ఉన్న దగ్గర ముఖ్యంగా వేధింపులు ఉండే దగ్గర దీన్ని ఎట్లా నియంత్రించాలి, దీనికోసం ఒక చట్టం కావాలి అనేది ఈ చట్టం తయారైంది. మరి దీంట్లో ఆబ్జెక్షన్స్ ఏమో అగ్రవర్ణాలకు ఆబ్జెక్షన్స్ వచ్చేసాయి. ఇది 2012లో ఉన్న చట్టానికి దీనికి తేడా మీరు అడిగారు కనుక ఊరికే ఒకటే మాటలో చెప్పాలంటే 2012 చట్టము ఆల్మోస్ట్ ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. కాకపోతే అది ఏమంటాము, అది గైడ్లైన్స్ మాదిరిగా ఉన్నది అంతే. కనుక కంప్లైన్స్ ఏదైతే అంటే ఆచరించి చూపకపోతే చర్యలు ఉంటాయి అన్నప్పుడు మనుషులు ఏం చేస్తారు, ఆచరిస్తారు తప్పకుండా. కనుక చర్యలు లేవు దాంట్లో, ఊరికే సూచనల మాదిరిగా ఉంది. కనుక దాన్ని 2012ను మార్చి కట్టుదిట్టంగా చేయాలి అని మన అందరికీ వింటున్నాము. రాధిక ఈ రోహిత్ వేముల తల్లి, ఇంకా పాయల్ తాడ్వి అని చెప్పేసి ఇంకొక అమ్మాయి మెడికో ఆమె మహారాష్ట్ర, వాళ్ళ మదర్ కూడా వేసింది ఈ కేసు వేసింది. ఇద్దరు కలిసి వేశారు 2019లో. యాక్చువల్గా వాళ్ళు వేసింది 12లోనే ఇది అమల్లో ఉంది. ఇది 12ది కూడా యాక్చువల్గా దానికి మంచి స్టోరీ ఉంది. అది ఆ స్టోరీ మనకు అనవసరం. కానీ మరి అదేమో ఓన్లీ గైడ్లైన్స్ లాగా ఉంది కనుక అమలు కావడం లేదు, అందుకే మా పిల్లలు చనిపోయారు కనుక మీరు అయ్యా అని వేడుకున్నారు. ఇద్దరు వెళ్ళి తల్లులు వేడుకున్నారని. ఇది వేడుకుంటే కోర్టు ఏం చేసిందంటే యూజీసీకే చెప్పేసింది, కట్టుదిట్టం చేయండి, మరి ఈ విధంగా ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని ఆప్షన్ ప్రభుత్వానికి ఇచ్చేశారు. తేడాలు ఎక్కడొచ్చాయి దానికి దీనికి మరి అంటే దీంట్లో అప్పుడేమో ఎస్సీ ఎస్టీ ఇళ్లకు సమస్యలు ఉన్నాయి అని ఉంది. ఇక్కడనేమో ఎస్సీ ఎస్టీ ఓబీసీ కూడా యాడ్ చేశారు. అది ట్రిగ్గర్ పాయింట్. ఓబీసీ అయ్యేసరికి అంటే ఆల్మోస్ట్ మెజారిటీ హిందూ కమ్యూనిటీ అంతా వచ్చేసింది, మిగిలిపోయింది అగ్రవర్ణాలు, జనరల్ కమ్యూనిటీ, జనరల్ కేటగిరీ. రెండవది ఎస్సీ ఎస్టీ ఓబీసీ హ్యాండిక్యాప్ వాళ్ళను పెట్టారు. నాలుగవది ఉమెన్ కూడా పెట్టారు. ఉమెన్ పెట్టేసరికి ఏమైందంటే జనరల్ ఉమెన్ కూడా వచ్చేసారు. కనుక ఇప్పుడు అగ్రవర్ణ మగవాళ్ళు మాత్రమే మిగిలిపోయారు. ఇది ఒకటి ట్రిగ్గర్ పాయింట్. రెండవ ట్రిగ్గర్ పాయింట్ ఏంటి అంటే దీంట్లో ఫాల్స్ అలిగేషన్ చేసే వాళ్ళపైన చర్యలు లేవు దాంట్లో ఉండేది. కనుక ఊరికే ఏమనకపోయినా కేసు పెట్టేస్తాను, పొద్దుపోక కేసు పెట్టేస్తాను, నీ బాధలు నువ్వు పడుతుంటావు, నిన్ను అరెస్ట్ చేస్తారు, నీకు బెయిల్ రాదు, ఏమో ఉంటాయి కదా ఇవన్నీ కూడా. కనుక కానీ నేను ఊరికే నేరాపణ చేసేస్తే ఇంతకుముందు ఒక ఇది ఉండేది, భయం ఉండేది మనిషికి. కనుక నిజంగా జరిగితే మాత్రమే కేసు పెట్టాలి అని ఒక ఇది ఉండేది. కనుక అదేం లేదు, ఎవడేంటో వాడు కేసు పెడతాడు. అది కూడా ఒక ట్రిగ్గర్ పాయింట్ అయింది బాగా. సో మాకు దిక్కేవారు అనేటువంటి ఇది వచ్చింది. వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇప్పుడు ఈ బిల్లులో, ఈ యాక్టులో నేను చెప్పాను నాన్ కాంప్లయన్స్ ఇది ఏముంటుందో అది యాక్షన్ ఉంటుంది దీంట్లో. అంటే ఆ యూనివర్సిటీ కానీ ఆ కాలేజ్ కానీ మీరు అప్లికేషన్ వచ్చాక 15 రోజుల్లో కమిటీ వేయాలి, 7 రోజుల్లో దాన్ని ఇది ఖరారు చేయాలి. కనుక టైం మీరిపోయింది, తర్వాత నోటీస్కి వచ్చింది అనుకోండి, వస్తే ఎందుకు నువ్వు ఇది ఇంప్లిమెంట్ చేయలేదు అని కనుక వెంటనే ఆ గుర్తింపు పోతుంది, ఆ యూనివర్సిటీ యొక్క గుర్తింపు పోతుంది. లేకపోతే సర్టిఫికేషన్ తొలగిస్తారు, రకరకాల చర్యలు ఉంటాయి ఇవన్నీ కూడా. కనుక కంపల్సరీ చేసి తీరాలి యూనివర్సిటీ కూడా. ఇది ఒక ట్రిగ్గర్ పాయింట్. ఇంకా అన్నిటికన్నా ఫైనల్ ఏంటంటే దీంట్లో ఈక్విటీ సెల్ అని, ఈక్వల్ ఆపర్చునిటీ కమిటీ ఒకటి, సెల్ ఒకటి, తర్వాత ఈక్విటీ కమిటీ ఒకటి స్క్వాడ్ ఒకటి, అంబాసిడర్, ఇన్ని రకాలుగా ఉన్నారు వీళ్ళ. కనుక ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ ఏమో ఓన్లీ ఫ్యాకల్టీ మెంబర్స్ 5 మంది ఉంటారు దాంట్లో. మిగతా ఈక్విటీ సెల్ ఏదైతే ఉందో లేకపోతే స్క్వాడ్ ఏదో ఉందో వీటన్నిటిలో కూడా
ఈ 4 తరగతుల వాళ్ళనే పెట్టారు. అంటే ఎస్సీ ఒక రిప్రజెంటేటివ్, ఎస్టీ ఒక రిప్రజెంటేటివ్, ఓబీసీ ఒక రిప్రజెంటేటివ్ జనరల్ కేటగిరీ తప్ప మిగతా తప్ప అందరు పెట్టారు. అయితే ఇప్పుడు ఆడ ఏం జరుగుతుంది అని కానీ ఒకడు చూసేవాడు కూడా లేడు ఈ కమ్యూనిటీ నుంచి. కనుక నలుగురు అనుకొని ఏమంటే అదే అనే పరిస్థితి వచ్చేస్తుంది. ఇది ఒకటి. స్క్వాడ్ కూడా స్టూడెంట్ స్క్వాడ్ ఉంటారు వాళ్ళు. కనుక వాళ్ళు తిరుగుతుంటారు క్యాంపస్లో, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని అబ్జర్వ్ చేస్తుంటారు. అది ఒకటి. అంబాసిడర్స్ ఎవరు అంటే ఆ యూనివర్సిటీలో, ఆ కాలేజీలో పాపులర్ స్టూడెంట్స్ ఉంటారు. పాపులర్ అంటే ఉదాహరణకు ఒక గోల్డ్ మెడల్ కొట్టింటాడు, ఇంకొకడు ఒలింపిక్స్లో మెడల్ తెచ్చింటాడు, లేకపోతే ఇట్లా ఆ యూనివర్సిటీకి గొప్ప పేరు తెచ్చింటాడు వాడు ఏదో రంగంలో. అలాంటి వాళ్ళను ఎట్లయితే మనము అంబాసిడర్స్గా కొందరిని ప్రభుత్వం పెట్టుకుంటుంటారు కదా, సినిమా హీరోలను పెట్టుకుంటారు కదా. కనుక ఆ యూనివర్సిటీలో, ఆ కాలేజీలో మంచి వ్యక్తులు, గొప్ప ర్యాంకులు సాధించిన పిల్లలను అటువంటి ఒక 5-6 మందిని వాళ్ళ అంబాసిడర్ పెట్టుకుని వాళ్ళ పని ఏంటి అంటే వాళ్ళు క్యాంపస్లో కొన్ని ప్రోగ్రామ్స్ను ప్రమోట్ చేస్తుంటారు. వాళ్ళు మనమంతా ఒక్కటే అని సమానత్వాన్ని ప్రమోట్ చేసి కులరహితంగా ఉందామనేటువంటి ఒక ఉద్దేశాన్ని చెప్పడానికి వీళ్ళు పాపులర్ పర్సన్స్ కనుక వీళ్ళ ఇమేజ్ ఉపయోగించుకుంటారు దానికి. అదేం పెద్ద ఇష్యూ కాదు, అది మంచిది. కనుక ఇది ఇలా ఉన్నప్పుడు ఈ 3-4 ట్రిగ్గర్ పాయింట్స్ ఏమైపోయినాయంటే ఈ అగ్రవర్ణ పిల్లలకు బాగా ఇబ్బంది అయిపోయింది. అందుకని తిరగబడ్డారు. దీంట్లో వాళ్ళు అనేది ఏంటి అంటే కుల వివక్ష ఏదైతే ఉందో, వివక్ష అనేది అందరికీ వర్తిస్తుంది, ఏ కులమైనా వర్తిస్తుంది. కనుక మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని ఒక 3-4 వాళ్లకు మాత్రమే కాకుండా కుల వివక్ష అని పెడితే ఎవరికి వివక్ష వచ్చినా చెప్పుకోనికి అవకాశం ఉంటుండే. అలాంటిది లేకుండా అయిపోయింది కదా అని. కనుక దీంట్లో ఒకటి మనం ఏం చూస్తామంటే ఒకడు దోపిడీదారుడు, లేకపోతే ఒకడు అప్రెసర్, ఇంకొకరు అప్రెస్డ్, పీడితులు. కనుక 2 వర్గాలుగా విడగొట్టేశాం. వీళ్ళందరూ ఏమంటాం పీడించేవాళ్ళు, వీళ్ళేమో పీడించబడేవాళ్ళు అని 2 వర్గాలుగా డిసైడ్ చేసి వీళ్ళను నేరస్తులుగా ముందే డిసైడ్ చేసినట్టే అయిపోయాయి. అగ్రవర్ణాలను నేరస్తు ఒకటి లాంగ్ బ్యాక్ 1870s అంటే మిషనరీస్ చాలా క్రుకెడ్ రోల్ చేసినాయి. ఇండియన్ మన కులాలు, మన సమాజం, దీని మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కనుక అప్పట్లోనే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అని చెప్పి 1870లో ఒక చట్టం తెచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. దాంట్లో ఏంది అంటే వీళ్ళు బంజారాలు, కొందరు మీనాలు, కొందరు దేశంలో ఈ కమ్యూనిటీస్ను ముఖ్యంగా వీళ్ళు డిఎన్టీ కమ్యూనిటీ అంటారు, ఎక్కువ తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళను కొంతమందిని గుర్తించి వీళ్ళను ముందే క్రిమినల్గా డిక్లేర్ చేసేసి థగ్స్ అని అది ఎంత నేరం, మనుషులను ఏది చేయని వాడిని ముందే నేరస్తుడిగా డిక్లేర్, అది ఎంత దుర్మార్గమైనది. 1952 అనుకుంటాను మన ప్రభుత్వం వచ్చాక దాన్ని తొలగించారు. కానీ అటువంటి చర్యగా ఇది కనిపిస్తుంది అని కొందరు. అట్లాగే కాంగ్రెస్ పీరియడ్లో కూడా కమ్యూనల్ వయలెన్స్ బిల్ తెచ్చిండే ఒకటి, అది ఇంప్లిమెంట్ కాలేదు. కానీ దాంట్లో మైనారిటీలు అందరూ మంచోళ్ళు, మెజారిటీ ఉన్న హిందువులంతా నేరస్తులు అనే ఒక. కనుక ఏది జరిగినా మైనారిటీకి అన్యాయం జరిగింది అంటే కోర్టులో నేను చేయలేదు మొర్రో అని నేనే ప్రూవ్ చేసుకోవాలి. ప్రతి హిందూ కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి, తుడుచుకోవాలి, ఇంకా అంతే నీ పని అది అన్నట్టు. కనుక నువ్వు ముందే క్రిమినల్గా ఫిక్స్ అయిపోతున్నావు. కనుక చాలామందికి ఇంకా తెలియదు కమ్యూనల్ వయలెన్స్ బిల్ అంటే ఏందో, కానీ చదివిన వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత దుర్మార్గమైన చట్టము కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. కనుక మన దేశ చరిత్రలో ఈ 2 ఎలాంటిదో ఇప్పుడు ఇది కూడా అలాంటిదే అనేటువంటి ఒక చర్చ జరుగుతాం. ఇది బేసిక్గా ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ చట్టంలో. లక్కీగా ఏంటంటే కొందరు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఇప్పుడు ఏం చేసిందంటే ఇది 1 సైడ్ ఉంది అని కోర్టు అనేసింది, ఒక కామెంట్ చేసేసి ఇంత ఇదిగా ఉండొద్దు ఏ యాక్ట్ చేసినా కూడా, కనుక దీన్ని ఆపేసేయండి అని నిలుపుదల అయితే ఇప్పుడు వచ్చేసింది, స్టాప్ చేశారు ఈ చట్టాన్ని.
ఫ్యూచర్ ఏమవుతుంది అనేది మనకు ఇంకా తెలియదు. కోర్టు పరిధిలో ఉంది ఇప్పుడైతే. అలాగే సార్, మీరు ఈ రోహిత్ వేముల అన్నారు కదా సార్, Yes. సార్ అది వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అంటే వాళ్ళ కేసు నేను కొంచెం చెప్తారా? అన్నాను, మనకు తెలవాల్సిన అసలు విషయం భలే అడిగావు. అసలు ఈ చట్టం అంతా కూడా దానికి మూలాలు రోహిత్ వేముల కానుంచే వచ్చింది. ఓకే సార్. మనకు ఈ దేశంలో ఒకటి నిరంతరము నరేటివ్స్ యొక్క వార్ జరుగుతూ ఉంటుంది మన దేశంలో. ముఖ్యంగా ఫాల్స్ నరేటివ్స్ ఎలా ఉంటాయనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది మనం చూడాల్సింది. సార్ నాకు ఎందుకంటే దీంట్లో ప్రత్యక్షంగా ఉన్నాను కనుక, నేను చూశాను కనుక నాకు ఐడియా ఉంది. రోహిత్ వేముల అందరు చెప్తుంటారు చాలా గొప్ప విద్యార్థి, బ్రైట్ స్టూడెంట్, పాపం ఆత్మహత్య చేసుకున్నాడట. వేధింపులు తట్టుకోలేక, అగ్రవర్ణాల వేధింపులు కనుక కుల వివక్షకు తట్టుకోలేక ఒక దళితుడు. ఇది నేనేమంటున్నా అంటే ఈ మొత్తం నరేటివ్ తప్ప అసలు ఫాల్స్ అని. ఈ ఫస్ట్ థింగ్ అందరికీ తెలిసిపోయింది, ఈజ్ నాట్ ఏ దళిత అని ప్రూవ్ అయిపోయింది కూడా కదా. తర్వాత వేధింపులు విషయం అన్న, ఈయన అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ లీడర్. ఈయన అంబేద్కర్ స్టూడెంట్ అనగానే మనం ఏమనుకుంటాం అంటే అది దళితులేదేమో అనుకుంటాం. కాదు, దళితులదే కాదు, అది మెజారిటీ ముస్లింలు ఉంటారు దాంట్లో, కొందరు దళితులు ఉంటారు. ఇది లెఫ్ట్ వింగ్ చేసేటువంటి కుట్రల్లో ఇది ఒకటి ఈ దేశంలో. మీరు ఈ మూలము ఏమంటాం, ఈ ఇష్యూ యొక్క మూలం ఎక్కడ అంటే ఆయన వేధింపులతో చనిపోయాడు అంటున్నాను కదా. నేనేమంటున్నా అంటే 16లో చనిపోయాడు. 2015లో జరిగింది ఏంటి అంటే జస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో ఇది గొడవ జరుగుతూ ఉంది. యాకూబ్ మెమాన్ అని పేరు వినింటావు నువ్వు బహుశా. పెద్ద టెర్రరిస్టు, ముంబైలో రైల్వే ఇది పేల్చాడు, 160 మంది చనిపోయారు. నేరస్తుడు, గొప్ప నేరస్తుడు. ట్రైన్ లేపేశాడు. ఆయనను తర్వాత కోర్టు ఉరి తీసింది. అయితే యాకూబ్ మెమాన్ యొక్క యానివర్సరీ, డెత్ యానివర్సరీని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సెలబ్రేట్ చేశారు. సెలబ్రేట్ చేసి ఎవరు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది? ఏఎస్ఏ చేసింది. కనుక యాకూబ్ షర్మిందా హే, తేరా కాతిల్ జిందా హే లాంటివి విన్నాం కదా మనము. అయ్యాను కనుక మేము సిగ్గుపడుతున్నాము. అయినా ఇలాంటివి అన్నీ నువ్వు పోతే మేము ఇంకా 100 మంది పుడతారు, లేకపోతే ఇలాంటివన్నీ నినాదాలు ఇస్తున్నారు. ఆ వీడియోను పెట్టేసి సుశీల్ అనే అబ్బాయి, ఏబీవీపీ కార్యకర్త, దీంట్లో ఫేస్బుక్లో పెట్టాడు. వాట్ ఏ ఫన్నీ అని అన్నాడు. అంతే. అన్న కామెంట్ ఏంటంటే వాట్ ఏ ఫన్నీ, ఈజ్ ఎ టెర్రరిస్ట్ కిల్డ్ 160 ఇండియన్ సిటిజన్స్ అండ్ దీస్ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ ఇది, వాట్ ఏ ఫన్నీ థింగ్ అన్నట్టుగా ఏదో రాసి పెట్టేశాడు. పెడితే రాత్రి అది కూడా 12:30 1 గంటకు పెట్టాడు. ఒకటి తర్వాత ఓ పెద్ద గ్యాంగ్ వచ్చి ఆ వీడియో కనుక చూస్తే, నేను ఇప్పటికి చూశాను, కళ్ళ ముందర ఉంది, సుమారు ఒక 100 మంది గడ్డాలు ఇవి ఉన్న ఓవైసీ మనుషులు లాక్కుంటారు. అందరూ కూడా దాంట్లో సెలబ్రేట్ చేస్తున్నారు. దాంట్లో కొంతమంది దళిత పిల్లలు ఉన్నారు. దాని లీడర్ ఎవరు అంటే ఈయననే, రోహిత్ వేముల అలాంగ్ విత్ హిస్ గ్యాంగ్ వచ్చేసి రూమ్ పైన పడి తలుపులు పలగొట్టి లోపలికి వచ్చి సుశీల్ను ఎట్లా కొట్టారంటే చావు దెబ్బలు కొట్టారు. కడుపులో గుద్దారు. ఇదే అయింది. హాస్పిటల్లో పడ్డాడు. తర్వాత ఇవన్నిటికీ సాక్ష్యం సెక్యూరిటీ ఉంది, అక్కడ అన్నీ ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దీనికి ఏమి సాక్ష్యం లేదనేది ఏం లేదు. హాస్పిటల్లో పడ్డాడు, బ్రతికాడు. తర్వాత సర్జరీ కూడా అయింది ఆయనకు ఆ దెబ్బల కారణంగా. ఇవన్నీ అయినాయి, బ్రతికి వచ్చాడు. ఇప్పుడు ఎవరు బాధితులు నేను అడుగుతున్నాను. ఎవరు వేధించారు? సుశీల్ బాధితుడు కదా. మరి కొట్టింది కూడా మళ్ళీ ఎవరో కాదు, ఈయననే ముందు ఉండి కొట్టాడు. రోహిత్ వేముల కొట్టాడు. తర్వాత రోహిత్ వేముల మామూలుగా చట్ట ప్రకారం, యూనివర్సిటీ చట్ట ప్రకారం ఆయన సస్పెండ్ చేశారు. ఆయనతో పాటు ఎవరు గుండాయుధం చేశారో వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యమం ఏంది? దళితులు అంటే దాంట్లో స్కాలర్షిప్ ఆపారు ఒకటి, ఆయన్ను క్లాసెస్ అటెండ్ కామన్నారు కానీ హాస్టల్ నుంచి రిమూవ్ చేశారు. కనుక హాస్టల్లో దళితులు ఫుడ్ లేకుండా హాస్టల్ రిమూవ్ చేశారని తర్వాత హాస్టల్ కూడా తీసుకున్నట్టున్నారు. ఇవన్నీ అయినాయి. డిమాండ్లు పెట్టారన్నట్టు చదువుకోవడానికి అవకాశం. దళితులు అది వెలివాడ అని బయట ఒక పెద్దది టెంట్ వేశారు, దాని పేరు వెలివాడ.
నేనేమంటున్నా అంటే ఈ లెఫ్ట్ మేధావులు ఎలా డిజైన్ చేస్తారు ప్రోగ్రామ్ అనే దానికి చెప్తున్నాను. ప్రపంచం ఏం చూస్తుంది అంటే, అరే హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీలో దళితులకు భోజనం పెడతలేరంట, వెలివేశారంట, ఇది నరేటివ్ అది. కనుక వైస్ ఛాన్సలర్ ఏం చేసిండు, ఒక కమిటీ వేసాడు, ఆ కమిటీ చర్యలు తీసుకున్నది. తర్వాత ఈ యూనివర్సిటీలో టీచర్స్ సంఘాల్లో కూడా దళిత సంఘాలు ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మిగతా సంఘాలు భయపడి చస్తుంటాయి వాళ్ళకి, ముఖ్యంగా హిందూ సంఘాలు. హిందువులు ఎవరన్నట్టు సంఘాలు ఉండవు వాళ్ళకు, ఎందుకంటే హిందువులకు ఎస్సీలను వాళ్ళే తీసుకెళ్తారు, బీసీలను వాళ్ళే తీసుకెళ్తారు, ముస్లింలను వాళ్ళే తీసుకెళ్ళారు. ఇక నార్మల్ హిందూ, ఈ సోకాల్డ్ హిందూ ఎవరైతే ఉన్నారో వీనికి ఉన్నా లేకున్నా ఒకటే, ఇన్సెక్యూరిటీ ఎవరికి ఉంది అని నేను అడుగుతున్నా క్యాంపస్లో. ఇప్పుడు బిక్కుమని బతుకుతుంటారు వీళ్ళు. అలాంటిది బయట యొక్క నరేటివ్ ఎలా ఉంది అంటే, దళితులు అంతా చచ్చే సావు వచ్చింది, వీళ్ళకు ఇది ఉంది, ఇది నరేటివ్ అని. వెలివాడ ఆ పేరు చూస్తేనే అయ్యో పాపం అనిపిస్తుంది నిజంగా కూడా. సో ఈ డిజైన్ ఆఫ్ ప్రోగ్రామ్ అట్లా జరిగింది. దీని కాన్సిక్వెన్సెస్ ఏంది మనం చూసింది అంటే, చివరకు రోహిత్ వేముల ఊరి తీసుకున్నారు. చాలామంది ఊరు ఎందుకు చేసుకున్నాడు మరి, అంత ఆరోగెంట్ కదా. దీన్ని కరెక్ట్గా నేను September 3rd అనుకుంటాను, 2025 September 3rd అది దాన్ని ఏమంటాము, రక్షాబంధన్ కార్యక్రమం జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ ఒక ఆయన, సామాజిక సమరస్థ యొక్క ఇప్పుడైతే ఆల్ ఇండియా లీడర్ శ్యామ్ ప్రసాద్జీ అని ఆయన స్పీకర్గా వచ్చారు. రక్షాబంధన్ కార్యక్రమం జరుగుతుంది, ఏబీవీపీ నిర్వహిస్తుంది. అక్కడ నిర్వహిస్తుంటే ప్రోగ్రామ్ ఆయన స్పీకర్గా వివేకానందుడు, మన అంబేద్కర్, పూలే, ఈ మహాత్ములు ఈ వర్గాలను అన్నిటికి కూడా సమాజంలో మెయిన్ స్ట్రీమ్లో కలపడానికి ఎటువంటి ప్రయత్నాలు చేశారని చెప్పారు. ఈ రక్షాబంధన్ సందేశం కూడా అదే, మనం అందరం ఒక్కటి కావాలి, రక్షలు కట్టుకోవాలి అని ఒక సందేశం. దీంట్లో ప్రాబ్లం ఏముంది, అయిపోయాక రోహిత్ వేములానే లీడ్ చేశాడు, కూర్చున్నాడు అక్కడ తన గ్రూప్ తోటి. ఇంకా క్వశ్చనింగ్ చేశాడు చాలా విషయాలు. అవన్నీ నేను డీటెయిల్స్లోకి వెళ్ళకపోయినా ఒక్క విషయం చెప్తాను ఏంటంటే, చాలా డైనమిక్ అబ్బాయి వాస్తవంగా కూడా. అందరికన్నా ముందు లీడ్ తీసుకున్నాడు. తర్వాత మీరు భారతదేశం ఎవరిపైన దాడి చేయలేరు అంటారు, ఏంది ప్రపంచంలో ఏ దేశాలపైన మనం దాడి చేయలేదు అనేది గర్వంగా ఆయన చెప్పాడు. చెప్తే ఏమంటాడంటే, మీ బలగాలు మీ బలగాలు అంటాడు, మీ బలగాలే కదా కశ్మీర్లో వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళని బ్రతకకుండా చేస్తున్నారు. కాశ్మీరీ ఏ రోజు కూడా భారతీయులు కాదు వాళ్ళు, వాళ్లకు సెల్ఫ్ డెసిషన్ ఇది లేకుండా చేశారు, వాళ్ళని కబ్జా పెట్టారు, మీరు యుద్ధం చేయలేదని అంటారు అని ఇలాంటి ప్రశ్నలు. మీకు కావాలంటే అది రోహిత్ వేముల చనిపోయిన 2 రోజులకే శ్యామ్జీ అది ఆర్టికల్ రాసి పెట్టాడు ఈనాడులో, దీంట్లో ప్రచురించబడ్డది. నేనేమంటున్నా అంటే చాలా బాధపడుతూ రాశాడు, అయ్యో ఇలాంటి పిల్లోడు చావాల్సింది కాదు అని. అంటే ధైర్యం ఉంది, సాహసం ఉంది, అన్నీ ఉన్న పిల్లోడు ఎందుకు చనిపోయాడు అనేది ప్రశ్న ఇక్కడ. అంటే ఒక ఎనిమీ క్యాంప్లోకి వచ్చి లొల్లి చేస్తే లాస్ట్కు నినాదాలు ఇస్తున్నప్పుడు ఇక్కడ ఏబీపీ వాళ్ళు కూడా నినాదాలు ఇస్తున్నప్పుడు ఆపాడు శ్యామ్జీ. ఆపుతుంటే మేము వచ్చి మీ మీటింగ్లో, దళిత మీటింగ్లో వచ్చి వీళ్ళందరూ వచ్చి ఇలా నినాదాలు ఇస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి, ఇది సరైంది కాదు, మీరు రావడం నాకు అభ్యంతరం లేదు, ప్రశ్నలు అడిగినా అంతే. అయితే రోహిత్ వేముల ఆపేశాడు వాళ్ళందరినీ, ఆపేసి నినాదాలు ఏమీ ఇవ్వలేదు, చివరిలో ఆపేసి చెప్పింది కూడా విన్నాడు, సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది జరిగినటువంటి సంఘటన. ఆ తర్వాత నేను ఇదంతా ఎందుకు చెప్పాను అని అంటే, రోహిత్ వేముల ఎలాంటి వాడు అనే దానికి నేను కూడా చెప్పాను. తర్వాత ఈ కొట్టాక దెబ్బలు తిన్నాక మూమెంట్ అనేది ఆల్ ఇండియా లెవెల్ పోయినప్పుడు అదేంది ఈయన వస్తున్నాడు, ఎవరు రాహుల్ గాంధీ కూడా ఈ ప్రోగ్రాంకి వస్తున్నాడు. ఆయన చావక ముందు కొద్ది రోజుల ముందు జరిగిన విషయాలు ఏంటంటే, బయట ప్రపంచానికి ఎక్కువగా తెలియకపోయినా ఒక్క విషయం తెలిసి తీరాలి. ఏంటంటే, రోహిత్ వేముల ఒక చిన్న సందేశం పోయింది మా వైపు నుంచి కూడా. మనము ఎందుకు గొడవ పడము, సుశీల్ అండ్ ఇది పర్సనల్ ఇద్దరి కొరకు మొత్తం యూనివర్సిటీ అంతా డిస్టర్బ్ అవుతుంది రాబాయి, మనం కాంప్రమైజ్ అయిదాము అని ఒక మాట అట్లా ఫ్రెండ్లీగానే అట్లాడితే, ఆ స్టేజ్ లేదు మా దగ్గర, నన్ను మొత్తం దీంట్లో ఉద్యమంలో లాగేశారు కనుక ఇప్పుడు నేను బ్యాక్ రాలేను, మా వాళ్ళు, నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను. ఒత్తిడి ఏంది అంటే, నన్ను మా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తామంటున్నారు అని కూడా ఆయన ఒక వర్డ్ పోయించాడు, ఎక్స్పోజ్ చేస్తాను.
నువ్వు పోయినావంటే. అంటే ఎక్స్పోజ్ ఏం చేస్తారు, ఈయనకి ఏమున్నాయి, ఏ అవినీతి చేశాడు, ఏది చేయలేదు. ఈయన దగ్గర ఉన్న సమస్య. అందుకే ఆయన డెత్ దీంట్లో కూడా సూసైడ్ నోట్లో ఎస్ఎఫ్ఐని కాస్త పరుషంగా రాశాడు. ఎందుకంటే ఆ మూమెంట్ నడిపింది కూడా ఎస్ఎఫ్ఐ. సో ఈయనను ఎక్స్పోజ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకు మాత్రమే తెలిసిన విషయము, ఈయన ఎస్సీ కాదు, దళితుడు కాదు కనుక ఆయనను ప్రెషరైజ్ చేశారు వీళ్ళు. నేను కనుక మా దేశవ్యాప్తంగా వచ్చే ఒక నరేటివ్కు నువ్వే ఆధారం కనుక నువ్వు అటు ఇటు పోవడానికి వీలు లేదని. ఇది ఒక పొలిటికల్ నరేటివ్, దేశం అంతా జరగాలి, మోడీ మీద దాడి చేయాలి, ఆర్ఎస్ఎస్ దళిత వ్యతిరేకులు, మోడీ దళిత వ్యతిరేకి. ఈ నరేటివ్ కొరకు ఒక వ్యక్తిని, ఒక అమాయకుడైన కుర్రాన్ని, రోహిత్ వేముల అనే కుర్రాన్ని బలి చేశారు అని అంటున్నాను. కనుక ఇక్కడ వేధింపులు కాదు, వేధింపులు ఎవరు చేశారనే విషయం చెప్తున్నా. రోహిత్ వేముల వేధింపులతోనే చనిపోయాడు, కానీ అగ్రవర్ణ వేధింపులు కాదు. ఇది ఈ నరేటివ్ చేసినటువంటి వాళ్ళ వేధింపుల కారణంగా ఆయన ఒక్కసారి కులం బయటకు వస్తే ఆయన ఇమేజ్ అంతా చెడిపోతుంది. ఇంతవరకు దళిత ఇమేజ్ తోటే పోరాటం జరుగుతుంది. ఆ ప్రెషర్లో చనిపోయాడు. అందుకే ఎక్కడ కూడా ఆయన నోట్లో ఏబీవీపీ లాంటివి, ఎందుకంటే ఆయనకు తెలిసి ఏబీవీపీ ఆఫర్ కూడా ఇచ్చింది అతనికి. ఎందుకు నువ్వు అనవసరము, మనం ఇద్దరి కోసం ఇంత చేసుకోవడం అనేది కూడా ఎప్పుడు మా సుశీల్ మావాడికి అన్ని దెబ్బలు తిన్నాక చచ్చే చావు వచ్చాక కూడా. కనుక ఇది యాక్చువల్ ప్రమాదకరమైన నరేటివ్. అందుకే దేశం అంతా కూడా ఈ నరేటివ్ వార్లో ప్రజలు ఇరుక్కుపోతున్నారు. ఇది ఒక నరేటివ్ నేను చెప్పాను మీకు. ఇంకా ఒక విషయం ఉంది ఏంటంటే, ఈ ఫాల్స్ కేసు పెట్టేసి దత్తాత్రేయ గారిని, ఏం సంబంధం లేని దత్తాత్రేయ గారిని, రామచంద్రరావు గారిని, బీజేపీ వాళ్ళను ఇరికిస్తేనే నరేటివ్ పెద్దదవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ పేర్లు అక్కడ పెట్టి కేసు ఫైల్ చేశారు. ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. వైస్ ఛాన్సలర్ మీద కూడా ఇది పెట్టాక దీన్ని అంటే ఇంత జరుగుతున్నప్పుడు మనం కూడా ఊరుకోం కదా. కాస్త పరిశోధన చేస్తే గుంటూరులో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా, రాధిక వాళ్ళ హస్బెండ్ అక్కడ ఉన్నాడు, వీళ్ళంతా కూడా వడ్డేర కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, దళితులు కాదు వీళ్ళు, వడ్డేర కమ్యూనిటీ. వాళ్ళ ఫాదర్తో అందరూ మాట్లాడారు, ఆయన కూడా బయటకు వచ్చాడు, చెప్పాడు కూడా ఆ టైంలో. ఇది అయిపోయింది కనుక కేసు మరి కోర్టే చెప్పాలి కదా, కోర్టు చెప్తే కానీ అది నిజం, నువ్వు నేను చెప్తే కదా. కానీ మేము ఎంత దూరం పరిశీలించామంటే, ఆయన అబ్బాయి చదువుకున్న స్కూల్స్ ఇక్కడ అనంతపూర్లో చదువుకున్నాడు, ఇంటర్మీడియట్. అక్కడ అంతటా కూడా రికార్డ్స్ తీశారు. ఇక్కడ స్కూల్లో, గుంటూరులో దగ్గర ఉన్న స్కూల్లో కానీ అక్కడ కానీ అన్ని రికార్డ్స్ తొలగించేశారు వీళ్ళు. కాకపోతే కొన్ని కలెక్ట్ చేసి పెట్టారు, తర్వాత కోర్టులో చూపించేశారు. కనుక అంటే ఆయనకు యాక్చువల్గా స్కూల్ ఏజ్లో ఆయన వడ్డెరానే ఉంది, బీసీ అనే ఉంది. తర్వాత యూనివర్సిటీలో మాత్రమే ఎస్సీ వచ్చేసింది. అవన్నీ ఏమో రికార్డ్స్ వీళ్ళు కావాలని తొలగించారు, అటు ఇటు మేనేజ్ చేసి తొలగించారు. ఎందుకంటే ఒకరు ఇద్దరు వ్యక్తులు ఇన్వాల్వ్ కాలేదు, మొత్తం దేశం అంతా కూడా లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ అంతా ఇన్వాల్వ్ అయింది దీంట్లో. ఈ రికార్డ్స్ లేకుండా చేయాలి ఇది, ఎందుకంటే వాళ్ళ ప్రిస్టేజ్ కనుక. అది రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చాడు, మనందరికీ తెలుసు ఇదంతా. ఆయన చనిపోయిన తర్వాత దీన్ని దేశమంతా ప్రచారం చేశారు. పార్లమెంటులో జవాబు చెప్పుకోవాల్సి వచ్చింది. స్మృతి ఇరానీ కానీ మోడీ కానీ వీళ్ళందరూ జవాబు చెప్పారు. చివరికి కోర్టు చెప్పింది ఇది ఫాల్స్ కేస్ అని చెప్పేసింది. అయినా ఇప్పటికి కూడా ఇంకా ఈ నరేటివ్ కొరకు రోహిత్ వేముల పేరు వాడుతూ ఉంటారు. ఇది ఒక ఫాల్స్ నరేటివ్, ఒప్పుకోవాలి, సిగ్గుతో తలదించుకోవాలి. తాడ్వి పేరు ఉపయోగించినా పర్వాలేదేమో కానీ ఈ కేసులో రిపీటెడ్గా రోహిత్ వేములను వాడుతూ ఉంటారు. కోర్టు కూడా వీళ్ళనే మెన్షన్ చేసింది, ఎందుకంటే వాళ్ళ అమ్మ పోయిందని. నేనేమంటున్నా, 16లో వాళ్ళ అమ్మ రోహిత్ వేముల చనిపోయాడు. తర్వాత 18, 19లో తాడ్వి చనిపోయింది. 19లో కేసుకి వెళ్ళారు. వీళ్ళిద్దరూ తల్లులు వెళ్ళి కేసుకి వెళ్ళారు. నేను సింపుల్గా మనలాంటి వాళ్ళకి అర్థం కానికే వాళ్ళిద్దరూ కలిసి మహారాష్ట్ర నుంచి ఆమె ఇక్కడ నుంచి వెళ్ళి కూర్చొని కేసు పెట్టారా? ఎన్ని శక్తులు దీన్ని వెనకాల పనిచేసాయని నేను చెప్తున్నా. ఎన్ని శక్తులు పనిచేస్తుంటాయి. లెఫ్ట్ ఈకో సిస్టమ్ మొత్తం ఇద్దరు తల్లులను తీసుకొచ్చి రాధిక ఆమె దేశమంతా తిప్పారు కదా. ఇది మొత్తం దేశమంతా ఒక నరేటివ్ ఆర్ఎస్ఎస్ పైన, బీజేపీ పైన దాడి చేయడానికి ఉపయోగించారు. టోటల్గా దేశమంతా ఒక ఇమేజ్ ఏంది అని అంటే యాంటీ దళిత్ అనేది. కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏ రోజు యాంటీ దళిత్ కాదు.
కనుక నీకు మోడీ తీసుకొచ్చిన దీంట్లో ప్రభుత్వంలో కానీ ఆయన మినిస్ట్రీలో కానీ లేకపోతే రాష్ట్రపతులను కానీ ఉపరాష్ట్రపతులు కానీ గవర్నర్లు కానీ ఇవన్నీ చేసే దాంట్లో ఇంక్లూజివ్గా మోడీ ప్రభుత్వం ఎలా ఉంటుంది అనేది అవేమో మోడల్స్ కళ్ళ ముందు కనపడ్డాయి. చేశారు ఇవన్నీ కూడా. ఈ దేశంలో ఆదివాసీ వనవాసీ కమ్యూనిటీ ఒకటి ఉంది అని ప్రపంచానికి తెలిసింది మొదటిసారి ఆమె రాష్ట్రపతి అయినప్పుడు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు వాళ్ళు. మా జీవితంలో అది ఆ ప్లేస్ని మేము చూస్తాం అనుకోలేదు, కానీ మోడీ చూపించారు. అది 70 ఏళ్ళు 60 ఏళ్ళు పరిపాలించినా ఏ ప్రభుత్వం చేయలేదు ఈ పనులన్నీ కూడా. ఇది ఎవరు అడిగారు, కానీ రోహిత్ వేములను గురించి అడుగుతారు. రోహిత్ వేములను మోడీ చంపాడు అన్నంత ప్రచారం చేశారు కదా. రోహిత్ వేముల మర్డర్ కాదు, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయనది సూసైడ్. అది బాధతో చేసుకున్నటువంటి సూసైడ్, నోటు పెట్టి చనిపోయాడు మళ్ళీ. సో ఇది ఒక నరేటివ్. నేను నరేటివ్స్ ఎట్లా పనిచేస్తాయనే దానికి నేను చెప్తున్నాను. 2014 ఎన్నికల బహుశా ఇది రాజ్యాంగం కాదు 24 ఎన్నికల్లో మోడీ గారు ఆయన 400 సీట్లు అనేసరికి వెంటనే నరేటివ్ అయిపోయింది. అరే 400 సీట్లు వస్తాయి, ఈసారి రాజ్యాంగాన్ని ఖతం చేసేస్తారు వీళ్ళు, అంబేద్కర్ యొక్క రాజ్యాంగం లేకుండా ఈ నరేటివ్ స్టార్ట్ అయిపోయింది. దేశమంతా కూడా 1% ప్రభుత్వ ఉద్యోగాల కోసం సుమారుగా దేశమంతా ఉన్న లక్షలు కాదు కోట్ల ఉన్న యువత, దళితులు ముఖ్యంగా, నిమ్న వర్గాలు, వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ రాజ్యాంగం పోతే మాకు ఉద్యోగాలు ఏడొస్తాయి అనేటువంటి ఒక ఫియర్ ఇది ఏర్పడ్డది. దేశమంతా కూడా వాస్తవంగా జరిగింది ఏంది, ఒక్క దెబ్బకు సీట్లు తగ్గిపోయాయి, 240కి వచ్చి పడ్డాయి. నేనేమంటున్నా అంటే సరే ఈ నరేటివ్ ఇన్ని రోజులు మీరు నడిపారు, ఈ నరేటివ్ కారణంగానే మోడీ సీటు తగ్గిపోయినాయి. ఆర్ఎస్ఎస్ యాంటీ దళిత ముద్ర తుడుచుకోలేక చస్తూ ఉంది ఇప్పటికి కూడా. అయినా ఈ ప్రభుత్వంలోనే రిజర్వేషన్స్ యథావిధిగా కొనసాగుతుంటాయి. ఈ ప్రభుత్వంలోనే లాంగ్ పెండింగ్లో ఉన్న ఎవరు వర్గీకరణ లాంటివి జరుగుతుంది. మోడీ వస్తాడు, ఒక కుల సంఘం మీటింగ్లో మోడీ వచ్చి ప్రధానమంత్రి వచ్చి పాల్గొంటాడు. ఇవేవి వీళ్లకు పట్టవు. 2018లో మీరు గుర్తుపెట్టుకోవాలి, 18లో కోర్టు చాలా మిస్చివస్ రోల్ ప్లే చేస్తుంటుంది. ప్రపంచమంతా కోర్టులు అలాగే చేస్తుంటాయి. జ్యుడిషియల్ యాక్టివిజం అని అంటాం. ఏం చేసింది, SC యాక్ట్ను దాని ఇంటెన్సిటీని తగ్గించే ప్రయత్నం చేసింది ఒక్కసారి కోర్టు. కనుక ఏదైతే అంటే ఫాల్స్ కేసు పెట్టిన వాళ్లకు శిక్షలు అనేటువంటి ఒక మాట, జడ్జిమెంట్ రాగానే ఇది మోడీ యొక్క కుట్ర, ఇది మోడీ యొక్క ప్లాన్తో మొత్తం హంగామా జరిగింది దేశమంతా కూడా. చెప్పింది కోర్టు. ఎప్పుడైనా దేశమంతా ప్రపంచమంతా కూడా ఇలాంటివి నరేటివ్స్ నడిపించడం రాజకీయ పార్టీలు ఎప్పుడు ముందుంటాయి. కానీ దాన్ని వెంటనే సవరించుకోక ప్రభుత్వము దాన్ని మార్చక తప్పలేదు. మార్చాక ఏమన్నారంటే అది దాన్ని అప్పుడు కూడా ఇదేంది అగ్రవర్ణాలను ఇది చేయడానికే చేశాడు, డైల్యూట్ చేశారు అనేది ఒక మాట అన్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే మరి ఇంత యాంటీ దళిత్, యాంటీ బీసీ, యాంటీ అయినటువంటి మోడీ సడన్గా ఒక కోర్టే చేసింది. ఇప్పుడు కూడా మళ్ళా కోర్టు చెప్పింది, అఫీషియల్స్ లెటర్ ఇచ్చేశారు. ఇవ్వగానే దాంట్లో ఒకటి ఏంది అని అంటే ఫాల్స్ దాని మీద ఇది లేదు, ఒకటి ట్రిగ్గర్ పాయింట్ ఓబీసీలని ఇంక్లూడ్ చేశారు. దీంతో మోడీ ఇప్పుడు యాంటీ అగ్రవర్ణాలు అయిపోయాడు ఇప్పుడు వెంటనే. సో ఇదంతా మీ ముందు ఎందుకు చెప్తున్నానంటే మనము అన్నీ గమనిస్తున్నామా, ఏం చేస్తున్నాము దేశ ప్రజలు, యువత. కనుక ఎవడు ఏది చెప్పి ఒక నరేటివ్ను మన పైన రుద్దేస్తే వెంటనే గాలికి కొట్టుకుపోదామా? ఈ దేశంలో మనం ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే రాజకీయ నాయకులు ప్రో దళిత్ ఇమేజ్తో కొందరు ఉంటారు, ప్రో బీసీ ఇమేజ్తో కొందరు ఉంటారు, ప్రో ముస్లిం మైనారిటీ ఇమేజ్తో కొందరు ఉంటారు. ఇమేజ్ వేరు, అందరి ఓట్లు కావాల్సిందే. ఎంత ఇమేజ్ ఉన్నా, ఉదాహరణకు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ప్రో బీసీ ఇమేజ్ ఉన్నాయి, ఉన్నందుకు బీసీ ఓట్లు కొన్ని వస్తాయి. కానీ వాళ్ళు అగ్రవర్ణాలు అయితే ఇస్తారు కదా వాళ్ళు. ఇలా పార్టీలు అనేవి ప్రో అనేవి కొంత ఇమేజ్ ఉంటుంది. అలాగే కాంగ్రెస్ ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చింది అంటే యాంటీ హిందూ అనే ఇమేజ్కి వచ్చేసింది. అంటే ప్రో ముస్లిం స్టాండ్ తీసుకొని
కమ్యూనిస్టులతో చేయగలిపి యాంటీ హిందూ అనే ఇమేజ్కి వచ్చింది. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నీ వాళ్ళే ఇచ్చారు ఆ స్లోగన్స్ అన్ని. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. ఈ రేవంత్ రెడ్డి ఇచ్చారు. అవును సార్. కనుక ఇంత ముదిరిపోయిన కాంగ్రెస్ నువ్వు ఇంకా నమ్ముతారా మీరు? కనుక మీరు యాంటీ హిందూ అయిపోతే బీజేపీ ఓన్లీ హిందూ పార్టీ అవుతుందా అని అంటున్నా, ప్రో హిందూ అని. బీజేపీ రామాలయం విషయంలో వీటి విషయంలో ఒక స్టాండ్ తీసుకున్నందుకు హిందూ ప్రో ఇమేజ్ అని అనుకున్నప్పటికీ కూడా హిందువుల్లో అగ్రవర్ణాల పార్టీగానే ఎందుకు ఉంటుంది అని అంటున్నాను. కామన్గా ఆలోచించడానికి చెప్తున్నాను. ఉంటే హిందువుల కోసం ఉంటుంది, హిందువుల సంక్షేమం కొరకు ఉంటుంది, హిందువుల అందరి సంక్షేమం కూడా. అలానే యాంటీ ముస్లింగా లేదు బీజేపీ ఇప్పటికి కూడా. అయితే హిందువుల అందరినీ కలుపుకొని చేసే ఎందుకు వెళ్ళే గట్టి ప్రయత్నాన్ని అనేక రకాలుగా కొట్టే కుట్రలు ఇవన్నీ కూడా కట్ చేసి ముక్కలు చేసేటువంటి హిందువులను ఏ రోజు కూడా ఏ అపోజిషన్ లీడర్ కూడా హిందూ సోదరులు అని పిలిచినప్పుడు ఎప్పుడైనా చూసారా మీరు? ఏ మీటింగ్లోనన్నా? ముస్లింలను అంటారు కదా అందరూ, ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు అంటారు, కానీ హిందూ సోదరులు అని ఏ రాజకీయ నాయకుడు అన్నప్పుడు నేను ఈ చెవులతో వినలేదు ఈ రోజు వరకు కూడా. కనుక ఏమంటారు హిందువులను? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలి అంటే ఎక్సెప్ట్ అగ్రవర్ణాలు, ఎక్సెప్ట్ బ్రాహ్మిన్స్. ఇది మీరు అంటున్నారు కదా. బ్రాహ్మణులు తప్ప అనండి, ఊరికే బ్రాహ్మణులు తప్ప అందరినీ హిందువులుగా పిలవండి పోని, అట్లనన్నా మాకు సంతోషం అవుతుంది. కనుక అన్ని రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఒక బ్రెయిన్ గేమ్ ఆడుతున్నాయి. హిందువులు దీన్ని గమనించాల్సినటువంటి సమయం. ఎమోషన్తో దీంతో కొట్టుకుపోవడం కాదు, నిజానిజాలను పరిశీలించాలి. అంటే క్యారెక్టర్ను డిసైడ్ చేయండి, నో ప్రాబ్లం. మోడీ క్యారెక్టర్ను మీరు డిసైడ్ చేయండి. కనుక మోడీ ఇలాంటి వాడు తప్పకుండా అగ్రవర్ణాల కొంప ముంచుతాడు అని అనుకుంటున్నారా? మోడీ బీసీ అయినంత మాత్రాన మళ్ళీ మోడీ ఈడబ్ల్యూఎస్ చేశారు, అది ఎవరు అడగరు. కానీ ఒక వాదన ఒకటి నరేటివ్ మీడియాలోకి రాగానే వాళ్ళ ఎకోసిస్టమ్ మొత్తము యూట్యూబ్లలో వచ్చి అరుస్తూ ఉంటే వీళ్ళంతా కూడా రోడ్లకు ఎక్కేసి బ్రాహ్మణుల కొంపలు మునుగుతుందిరా, వేడి కొంప మునుగుతుందిరా, రెడ్డిలో కొంప మునుగుతుందిరా, ఏం చేస్తున్నాం మనం అని అంటున్నాను నేను. అగ్రవర్ణ హిందువులు కూడా మీరు తెలివైన వాళ్ళు కదా, మరి తెలివైన వాళ్ళు అయినప్పుడు మీరు తెలివిగా ఎందుకు వ్యవహరిస్తారు ఇలా అని అంటున్నా. ఎనిమి చేస్తున్న మీ 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 బ్రెయిన్ పైన ఏ ఆట ఆడుతున్నాడో ఆ ఆటకు మీరు కూడా డ్యాన్సింగ్ టు ది ట్యూన్ ఆఫ్ ఎనిమియా, వాడి ట్యూన్కు మీరు డ్యాన్స్ చేస్తారా అని అంటున్నాను. ఏమి కూర్చొని గట్టిగా ఆలోచించలేరా? ఏమి కూర్చొని మోడీతో మాట్లాడుకోలేరా? మాకు అన్యాయం అవుతుంది అని. ఇది ఇంకొకటి ఇది చిన్న చట్టం. ఈ చట్టాన్ని కట్టుదిట్టం చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఒక పదమే కదా, ఏది ఫాల్స్ కేసెస్ను ఎట్లా కట్టడి చేయాలని అని ఒక్క పదం పెడితే అది కంట్రోల్ అవుతుంది కదా, పెద్ద సమస్య కాదు కదా. కనుక ఒక చిన్న దీని కొరకు అప్పుడే మోడీ యాంటీ ఇది అయిపోయాడు, బ్రాహ్మణ్ అయిపోయాడు, యాంటీ అగ్రవర్ణాలు అయిపోయాడు. మోడీ ఏదో కుట్ర చేస్తున్నాడు అగ్రవర్ణాలు తొక్కడానికి. ఈడబ్ల్యూఎస్ అనేది బియాండ్ ఇమాజినేషన్. ఏ అగ్రవర్ణం వాడు కూడా ఈ రోజు వరకు ఊహించలేదు ఈ దేశంలో ఇటువంటిది ఒకటి వస్తుందని. కానీ మోడీ చేశాడు కదా. మరి అయినా సరే ఇప్పుడు ఎనిమిగా కనిపిస్తున్నాడా మీకు, మీ కళ్ళకు? కనుక నా పాయింట్ ఏంటంటే ఇది చర్చ జరగాల్సిన విషయం ఇది. అసలు ఈ నరేటివ్స్ ఎలా మన మైండ్ పైన, నేను ఒక మాట చెప్తున్నాను, నేను మన యూట్యూబ్ ద్వారా ఈ దేశం చాలా బలంగా ఉంది. చుట్టూ దేశాలు ఏ దేశం కూడా ఇంక్లూడింగ్ అమెరికా ఇప్పట్లో మనల్ని ఛేదించలేరు, యుద్ధం ద్వారా మనల్ని ఓడించలేరు. కనుక మన సోల్జర్స్ బలంగా ఉన్నారు, మన టెక్నాలజీ బలంగా ఉంది. ఈవెన్ ఒక పాకిస్తాన్ ఒక అడుగు లోపలికి వెళ్లకుండా ఇక్కడ నుంచి 300-400 కిలోమీటర్ టార్గెట్ను కొట్టి నోరు మూపించినాం 8. ఇంత బలంగా ఉన్నాం. కనుక బలహీనత ఎక్కడ ఉందంటే మన కులంలో ఉంది. ఈ కులమే మనల్ని చంపేస్తుంది. కనబడని ఈ కులంలోనే మన బలహీనత దాగే ఉంది. కనుక ఇది ఇప్పటికీ రాజకీయ నాయకులు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. కులాన్ని వాడే పెంచి పోషిస్తున్నాడు, ఎవ్వడు పెంచడం లేదు. కనుక కులరహిత సమాజం వైపు మనం వెళ్ళాలనా లేదా అనేది నా ప్రశ్న. మీరు కుల వివక్షను ఆపడానికి చట్టాలు అంటున్నారు కదా, నేను ఫైనల్గా ఏమంటున్నా అంటే 75 ఏళ్ల తర్వాత మన చదువులు, స్కూల్లో కులం లేదు, కాలేజీలో కులం లేదు,
స్కూళ్ళలో కాలేజీలో చిన్న స్థాయిలో కులం ఎక్కడా లేదు. యూనివర్సిటీలో ఈ కుల సంఘాలు ఎందుకున్నాయని నేను అడుగుతున్నాను. సిగ్గు శరం లేదా మీకు కుల సంఘాలు నడపడానికి? అవును సార్. ఎట్లా నడుపుతారు కుల సంఘాలు? సైద్ధాంతిక పోరాటాలు ఓకే, లెఫ్ట్ రైటు ఏవో ఉండే, ఈవెన్ నక్సలైట్లు కూడా ఉన్నా పర్వాలేదు. క్యాంపస్కి ఎంటర్ కాగానే కుల పరిచయ వేదికలు ఉంటాయి, కుల పరిచయ వేదికలు ఉంటాయి. ఈ సిగ్గుతో ఈ తల ఎక్కడ పెట్టుకుంటారని అంటున్నాను. ఈ చదువు మనల్ని ఏం చేసిందని అంటున్నాను నేను. డిగ్రీ వరకు నేను ఈరోజు నేను కోర్టును కూడా అడుగుతున్నాను, మీరు ఈ కుల సమాన సాధన ఏదైతే ఉందో దీని పేరు చాలా బాగుంది, ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ అని అన్నాం. అంటే ఈక్విటీ వేరు, ఈక్వాలిటీ వేరు. ఈక్వాలిటీ అంటే సమానత, ఈక్విటీ అంటే సమరసత, అంటే ఉన్న వర్గాల మధ్యన సమన్వయము, కొద్దిగా ఏమంటాము లవ్, ఫ్రెటర్నిటీ, బ్రదర్హుడ్, సోదర భావము, సమన్వయము, ఇది పెంచాలి. ఇది దీనికోసం కమిటీ యాక్చువల్గా. కానీ చట్టం ఏముంది ఆడ అంటే వేధించిన వాడిని శిక్షించడానికి ఇవన్నీ ఏర్పాట్లు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఈక్విటీ కోసం కమిటీ వేయండి, సమరసత కోసం. ఈ రకాల ఇళ్లలో నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన ఇక్కడికి వచ్చేసారు. క్యాంపస్ అనేది నేనేమంటున్నా అంటే 75 ఏళ్ల తర్వాత క్యాంపస్ అనేది కులరహిత క్యాంపస్గా ఎందుకు ఉండకూడదు? వై లా అగెనిస్ట్ క్యాస్ట్ లెస్ క్యాంపస్ ఎందుకు కాకూడదు? కనుక నువ్వు చిన్న స్కూల్లో ఉన్నప్పుడు ప్రతిజ్ఞ చేస్తుంటాను, నేను భారతీయుని, భారతదేశం నా మాతృభూమి, అందరూ సోదరులు. ఈ చిన్నప్పటి నుంచి చేసిన ఈ ప్రతిజ్ఞ ఏమైంది? యూనివర్సిటీకి వచ్చారు ప్రతిజ్ఞలు కూడా బంద్ అయినాయి స్కూళ్ళల్లో. ఇప్పుడు ఇవన్నీ బెస్ట్ ప్రాక్టీసెస్ స్కూళ్ళల్లో నేర్చుకోవాల్సినవి బంద్ అయిపోయినాయి. స్కూళ్ళల్లో కలిసి జీవించడం అనే అవకాశాలు లేకుండా పోయినాయి. అగ్రవర్ణాలంతా ప్రైవేట్ కాలేజీల స్కూళ్ళల్లో వెళ్ళిపోయారు. నిమ్న వర్గాల పిల్లలు ప్రభుత్వ దానిలలో ఉన్నారు. ప్రభుత్వం కూడా మళ్ళీ ఉన్న నిమ్న వర్గాలు ఏడ కలిసి ఉంటాయి అని కులానికో గురుకులం పెడుతున్నారు. ఎస్సీలకు గురుకులం, ఎస్సీలకు గురుకులం, అందరినీ విడగొట్టేసి కలిసి జీవించే అవకాశాలు లేకుండా చేసి ఇప్పుడు యూనివర్సిటీలో వచ్చాక నో మీరు కలిసి ఉండాలి, లేకపోతే ఈ చట్టం ఉంది అని బెత్తం పట్టుకొని పరిపాలిస్తావా? ఏం చేస్తున్నారు మీరు అని అంటున్నాను నేను. సోయుందా అసలు? ఈ కోర్టుకు సోయుందా అని అంటున్నాను నేను. మీరు స్కూలా, ఇది యూనివర్సిటీనా? స్కూల్లో యూనిఫామ్ ఎందుకు వేసాము? మీరు యూనిఫామ్గా జీవించాలని. ఇంక ఇప్పుడు కూడా యూనిఫామ్ ఇస్తామా యూనివర్సిటీలో? డ్రెస్సు రంగుల్లో ఉన్న యూనిఫామ్గా జీవించగలగాలి కదా. చదివేస్తే ఉన్నమతి పోయింది, చదివేస్తే ఉన్నమతి పోయిందంటే ఇదే. కనుక యూనివర్సిటీస్లో ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ కావాలి, లా మేకింగ్ ఎడ్యుకేషన్ కాదు. ఇట్ ఈజ్ నాట్ ది లా విచ్ విల్ యునైట్ ది పీపుల్. కనుక క్యారెక్టర్ మేకింగ్ ఎడ్యుకేషన్ ఉంటే, మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ ఉంటే, వివేకానందుడు చెప్పిన మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ స్కూల్లోనూ ఉంటే ఇక్కడికి వచ్చాక నీకు ఈ గొడవలు లేకుంటున్నాయి. ఇప్పుడు ఏమైపోయింది అంటే రాగానే వీడు మావాడా, వీడు ఇక్కడోడా, మా కేరళ వాడా, దానిలో ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంకా ఎక్కువ. కేరళ, బెంగాలీ, రీజియన్ వైజ్గా కులాల వారిగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మీటింగ్లు. ఏంది ఇది? స్వేచ్ఛనా ఇది? మళ్ళీ ఏమన్నా అంటే ఏమంటారు స్వేచ్ఛ గురించి మాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. తాగడానికి స్వేచ్ఛ కావాలి, డ్రగ్స్ కొరకు స్వేచ్ఛ కావాలి, కుల సంఘాల మీటింగ్లకు స్వేచ్ఛ కావాలి. ఏమవుతున్నాయి యూనివర్సిటీస్? లెఫ్ట్ వింగ్ యుగో సిస్టమ్ చేతిలో ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది. ఇదే సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుల సంఘాలతో వర్ధిల్లినాయి. గజగజ వణికిచ్చిండ్రు వీళ్ళంతా ఒకప్పుడు. ఇప్పుడు ఓడిపోయారు కదా అందరూ కలిసికట్టుగా. మరి ఇప్పుడు ఏమి గొడవ లేవు, ఏం లేవు కదా, అందరూ ఉన్నారు. ఎస్సీ, ఎస్సీలు, బీసీలు అందరూ ఉన్నారు. నేను ఎందుకొరకు వస్తున్నారు యూనివర్సిటీకి? చదువుకోనికే కాదా? ఇప్పుడు 90% నువ్వు లెర్నింగ్ కొరకు కదా వచ్చేది. దాన్ని ప్రమోట్ చేయరా అంటే మాకు స్వేచ్ఛ ఉండాలి, మా కుల సంఘాలు పెట్టుకోవాలి, దళితులకు అది కావాలి, మేము డప్పు కొట్టుకోవాలి, మేము దేశం ముక్కలు కావాలని స్లోగన్లు ఇచ్చే స్వేచ్ఛ కావాలి పైనుంచి. తుకుడే అని ఏంది ఇది? అరే ఎక్కడ? నీ ఢిల్లీలో, నీ యూనివర్సిటీలో వచ్చి దేశ్ కా బర్బాదీ తక్ జంగ్ కరింగే, దేశ కళ్ళ ముందర చెప్తున్నాడు. సిగ్గుండాలి మనం వినే వాళ్ళకి అందరికీ. నీ దేశాన్ని బర్బాద్ అయ్యేంత వరకు యుద్ధం చేస్తామంటారు. ఎవడు వీడు అసలు? ఇంత విషం నూరిపోస్తున్న యూనివర్సిటీస్ను పట్టుకొని ఈరోజు ఇది ప్రగతిశీలం అని మాట్లాడతాం మళ్ళీ పైనుంచి.
కనుక నిమ్న వర్గాలు దళితులు వీళ్ళకు చక్కటి చదువులు అందాలి. వివక్ష ఉండకూడదు, నో డౌట్. అది ఏ వర్గమైనా ఉండకూడదు, అగ్రవర్ణమైనా ఉండొద్దు, ఏదైనా ఉమెన్ కూడా ఉండదు. ఉమెన్ ప్రమోషన్ సెల్ అని ఎందుకు? మెన్ అందరము యూనివర్సిటీకి వచ్చినాక వీక్నెస్ ప్రదర్శించినట్టు ఉమెన్ కొరకు ఒక సెల్ అని, దళితుల కొరకు ఒక సెల్ అని, ఇవన్నీ మన వీక్నెసెస్. ఇవన్నీ డిసపియర్ అయిపోవాలి. నో ఉమెన్, నో మెన్, నో దళిత్, నో ఫార్వర్డ్ క్లాస్, వీఆర్ ఆల్ వన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అని అలా ఎమర్జ్ కావాలి కదా మనము. దీన్ని ప్రమోట్ చేయడానికి మీరు ప్రోగ్రామ్స్ ఏం చేస్తారో చెప్పండి. ఇప్పుడు ఈ కమిటీలో నేను ఏమంటున్నా అంటే, యూ స్టాప్ ఆల్ ది నాన్ సెన్స్, పనిష్మెంట్ అది ఇది నాన్ సెన్స్ ఆపేసి, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు ఏమైనా ఉంటే 1-2 చట్టం ఉంది, SC/ST యాక్ట్, SC/ST అట్రాసిటీస్ అంటా ఉన్నాయి. ఇంకా ఉమెన్ కూడా ఏదైనా అన్యాయం జరిగితే చెయ్యండి, చట్టం చేయొద్దని నేను అంటలేను. కానీ మీ యొక్క వ్యూ ఎలా ఉండాలి, మీ యొక్క ఫైనల్ ఏముండాలంటే ఈ ఈక్విటీని ప్రమోట్ చేయాలి, ఈక్వానిమిటీని ప్రమోట్ చేయాలి, సమరసతను ప్రమోట్ చేయాలి, మనుషుల మధ్య సోదర భావాన్ని ప్రమోట్ చేయాలి. ఈ ప్రమోట్ చేయడానికి రాగానే ఇప్పుడు ర్యాగింగ్లని ఆ కమిటీలు ఈ కమిటీలు ఇంతకుముందు కూడా ఉన్నాయి. ర్యాగింగ్ కాదురా బాబు, కలిసి బతికేది ఉంది అని మీరు ప్రొఫెసర్స్, మీరు వైస్ ఛాన్సలర్స్ ఈ కులాలు అంతరాలను అన్నిటిని పక్కకు పెట్టి వాళ్ళకు ఏమైనా ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారో చేయండి. కులరహిత సమాజం కోసము, కులరహిత క్యాంపస్ కోసము మీరు ప్రోగ్రామ్ డిజైన్ చేయండి. ఆ విధంగా సోదరులాగా ఉన్న 2 ఏళ్ళు 3 ఏళ్ళు హాయిగా హ్యాపీగా ఉండేటట్టు ఏర్పాటు చేయండి, పాజిటివ్గా థింక్ చేయండి అనేది నా అప్పీల్. ఓకే సార్. సార్, ఈ UGC నిబంధనల మీద బీజేపీ ఏం చేసినా సమర్థించే రైట్ వింగ్ యూట్యూబర్స్ కూడా వ్యతిరేకంగా వీడియోలు చేశారు. అలాగే వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, క్రమశిక్షణకు మారిపోయారు. వాళ్ళు కూడా కొందరు నాయకులు రాజీనామా చేశారు. ఎన్డీఏ పాలిత ప్రాంతాల్లోనే ఎక్కువ నిరసనలు వ్యక్తమైనవి. సో దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? ఇదేమన్నా వ్యూహాత్మకమా లేకుండా బ్యాక్లాషా? దీన్ని ఎట్లా చూడొచ్చు సార్ మనం? నో డౌట్ అసలు బ్యాక్లాష్ ఇది. ఇది బీజేపీనా కాంగ్రెస్ అని కాదు. ఎప్పుడైతే ఈ దేశంలో కుల ప్రస్తావన వస్తుందో రాగానే పార్టీలకు అతీతంగా మనుషులు పార్టీలను వదిలేస్తాడు. కమిట్మెంట్ టు ది పార్టీ ఏదైతుందో అది అట్లా పక్కకు పడేసి వాడు ఐడెంటిటీ తోటి బయటికి వస్తాడు. నేను బీసీ, నేను ఓసీ, నేను గోసీ అని ఇట్లా అనుకొని వచ్చేస్తాడు. ఆయనకి పునకం వచ్చేస్తాడు ఒంట్లోకి. కనుక నీకు మండలప్పుడు చూసావు, ఇదే నేను ఏ పార్టీని ఏమీ అనడం లేదు, అందరూ సమానమే దీంట్లో. కనుక ఇప్పుడు కనపడ్డది ఏంది అని అంటే, అగ్రవర్ణాలు అనే వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు అది కూడా ఉత్తర భారతంలోనే. సౌత్ ఇండియాలో అవేం జరగలేదు. నార్త్ ఇండియాలో, ఉత్తరప్రదేశ్లో ఇంకా ఎక్కువ జరిగాయి. అది అక్కడేమో ఎన్నికలు రాబోతున్నాయి కనుక యోగిని కొట్టేది ఇవి కూడా కొన్ని అనే దాన్ని అంటే గేమ్ బీజేపీ ఓటు బ్యాంక్ మీద ఎంత గేమ్ నడుస్తుంది అంటే ఎన్ని రకాలుగా వీలైతే మళ్ళీ అగ్రవర్ణాల్లో కూడా మళ్ళీ మోడీ, యోగి ఇవన్నీ గ్రూప్ డివిజన్స్ చేస్తూ ఉన్నారు. అది యొక్క క్యాస్ట్ అంటేనే అట్లుంటుంది, కులం అంటేనే అట్లుంటుంది. కులం ఏం చేస్తుంది అంటే నీ సైద్ధాంతికమైన కట్టుబాట్లు, నీ రాజకీయ పార్టీ కట్టుబాట్లు అన్నీ తెంపేసి బయటికి వచ్చేస్తారు. అందుకని ఇప్పుడు అది కనపడ్డది. దీంతో నేనేమంటున్నా అంటే బీజేపీ మరి ఎందుకు ఇట్లా అంటే చెక్ చేసుకోవాలి బీజేపీ. కనుక నువ్వు నీ పార్టీలో నీ క్యాడరు లాంగ్ టైం నీకు సపోర్ట్ చేస్తూ కూడా ఒక విషయం వచ్చేసరికి నిలబడకుండా, కులం అనే విషయం వచ్చేసరికి నిలబడకుండా ఇప్పటికిప్పుడు కొంపెమ్మునింది అనురాజు. నేను అంటున్నాను, ఇప్పటికిప్పుడు యూనివర్సిటీలో జియో వచ్చేసి మొత్తము వాళ్ళను అగ్రవర్ణాలు అందరినీ రూమ్లో వేసి చంపేస్తున్నారా ఎవడైనా? ఏం లేదు, కొంపలు మునిగేది ఏం కాదు. కానీ నరేటివ్ వార్లో మైండ్ పైన జరిగే యుద్ధం ఇది. కనుక వాడికి పిచ్చిలు వేసేస్తుంది. ఏమో అయిపోయింది నన్ను, అరే యూనివర్సిటీ మన పిల్లలు యూనివర్సిటీకే పోరంటారా, అక్కడ పోతే ఇంకా కొడుకులు కేసులు పెడతారంట, లోపలేస్తారంట, ఇది నడుస్తుంటాయి ఎక్కువ చేసేది. తర్వాత చట్టాలు కూడా మిస్యూజ్ ఆఫ్ ఇవి చాలా జరుగుతాయి మన దేశంలో. అదే సార్ ఆల్రెడీ SC/ST చట్టాలు, ఈ 498 చట్టాలు, వరకట్నం చట్టాలు, వీటి మీద చాలా కేసులు కోర్టులలో ఈ ఫాల్స్ అని ఉన్నాయి. సో ఈ రూల్స్ కూడా అట్లనే అయితే కొందరికి భయం ఉంది. అదే ఆ భయం వల్లనే ఈరోజు ఏంటంటే
చట్టం మిస్యూజ్ అవుతుందని వీళ్ళకంతా ఫియర్ కాంప్లెక్స్. చట్టం ఉన్నందుకు బాధ లేదు, చట్టం మిస్యూజ్ అవుతుంది అనేదే భయం. దాంట్లో వీళ్ళు చేసిన ఫ్రేమింగ్లో ఎక్కడ కూడా ఈ మా వాడు ఉన్నాడు ఆ కమిటీలా అని చూస్తాడు, ఇట్లా లేడంటే అంటే ఎంత క్లియర్ కట్ ఉందంటే యూనివర్సిటీకి వచ్చాక కూడా ఒక ప్రొఫెసర్ను ఒక వీసీని ఎవరిని నమ్మరు. ఇప్పుడు వాతావరణం ఎట్లా అయిపోయింది అంటే వాడిలో ఉన్న కులాన్నే చూస్తారు. ఇప్పుడు ఒకప్పుడు క్రికెట్లో ఒక స్పిరిట్ ఉండేది, అది లండన్లో పుట్టిన క్రికెట్ అనేది ప్రపంచం అంతా ఒక స్పిరిట్ తీసుకుపోయింది. ఏంటంటే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అని. అంపైర్ ఇద్దరు ప్లేయర్లు ఆడుతుంటే గ్రౌండ్లో, చిన్న స్కూల్ పిల్లలు ఆడుతున్నారు అనుకోండి, వీళ్ళు బ్యాటింగ్ వీళ్ళు చేసేటప్పుడు వాళ్ళ ప్లేయర్ను కూడా అంపైర్గా పెట్టుకుంటుండ్రు, ఎందుకంటే వాడు తప్పు చెప్పాడు. క్రికెట్కి వచ్చే వరకు అది వచ్చేసేది, అది డిసిప్లిన్ అంట. అలాంటిది క్రికెట్ కూడా ఏమైపోయింది, ఇప్పుడు న్యూట్రల్ అంపైర్ వరకు పోయారు. ఈ నీ దేశం నా దేశం కాదు, వేరే దేశం యొక్క అంపైర్ను తెచ్చి పెడితేనే నమ్ముతున్నారు. అలా విశ్వసనీయతను కోల్పోతున్న రోజులలో ఇక్కడ కూడా ఏమైంది అంటే యూనివర్సిటీస్లో ఏ ప్రొఫెసర్ను నమ్మరు, ప్రొఫెసర్ యొక్క కులాన్ని నమ్ముతారు. అరే వాడు మావాడు ఉన్నాడు, ఇంకా మనల్ని చూసుకుంటాడు. ఇంత లాస్ట్కి 75 ఏళ్ళ తర్వాత మన చదువు మనల్ని ఇట్లా చేసింది అనేది నేను అంటున్నాను. అందుకే క్యారెక్టర్లెస్గా తయారు చేసింది. విశ్వసనీయత లేదు, నమ్మకం లేదు. కులమోని మీదే నమ్మకం ఉంటుంది. విత్ ఇన్ ది కులంలో మళ్ళా అనేక గ్రూపులు ఉన్నాయి. మాదిగా ఉంటుంది, లేకపోతే రెడ్డిలో ఈ రెడ్డి ఆ రెడ్డి అని అంటారు. దేర్ ఈజ్ నో ఎండ్ టు ఇట్. ఎవరి మీద నమ్మకం ఏం లేదు లాస్ట్కి వస్తే కూడా. అందుకనే నేనేమంటున్నా అంటే పొలిటికల్ పార్టీగా బీజేపీ చెక్ చేసుకోవాలి, వెంటనే సవరించుకోవాలి, ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది చూసుకోవాలి, విశ్వసనీయతను పెంచాలి. బయట ఎన్ని నరేటివ్స్ వచ్చినా సరే పార్టీ ఒక్కటిగా ఉండాలని నేర్పించాలి. మరి ట్రైనింగ్ ఏమి ఇస్తున్నారో మీరు మాకు తెలియదు కదా. మీరు ఆర్ఎస్ఎస్లో అట్లుండదు. ఎప్పుడు నేను అప్పుడు కూడా నేను చూశాను కదా, మా దగ్గర కూడా ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఇక్కడంతా కూడా కాస్త అగ్రవర్ణం వాళ్ళు వ్యతిరేకించాలి మండల్ను, అది ఏబీపీ డెసిషన్ తీసుకున్నది దేశం అంతా కూడా. వీఆర్ ఫర్ రిజర్వేషన్స్ అని చెప్పేసినాం మనం. వీఆర్ ఫర్ రిజర్వేషన్స్, వీ సపోర్ట్ మండల్ ఇది అని చెప్పేసినాం. అంతే కొందరు అక్కడక్కడక్కడ ఏబీపీలో ఉన్న అగ్రవర్ణాలకు ఆందోళన మొదలైంది. కాకపోతే మా పెద్దవాళ్ళు, ఆల్ ఇండియా వాళ్ళు, ఇక్కడ స్టేట్ వాళ్ళు మేమంతా తిరిగినాం, టూర్ చేసాం, యూనివర్సిటీలో వెళ్ళి కూర్చోబెట్టాం, మాట్లాడాం. చాలా తక్కువ మంది అంటే అండర్స్టాండింగ్ లేని వాళ్ళు కొందరు పోయినరేమో, కానీ అట్లేం లేదు. అన్ని వర్ణాలు కనిపిస్తారు మాకు ఏబీవీపీలో. అట్లనే ఆర్ఎస్ఎస్లో అన్ని వర్ణాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు దీంట్లో. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరనేది కూడా తెలియదు అసలు చాలాసార్లు, కనుక వాళ్ళ కులమే తెలియదు. చాలామంది అనుకుంటారు అంతా బ్రాహ్మణులే ఉన్నారు, అట్లేమి ఉండదు. నేను ఎవరో డాక్టర్స్ గ్రూప్లో ఒక చర్చ జరుగుతుందో రోజు జరుగుతుంటే నేను ఎందుకు బ్రాహ్మిన్సే ఉంటారు అందరూ అని మా మిస్సెస్ని క్వశ్చన్ చేశారు. ఆమె వచ్చి నన్ను అడిగింది అమాయకంగా, లేదంటే ఎవరు బ్రాహ్మిన్స్ లేకుంటారంట కదా, బ్రాహ్మిన్సే ఉంటారట కదా అని. ఇప్పుడున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ కాదు, అప్పుడు తెలంగాణకు వెంకటేశ్వరరావు గారు అని ఉండరు. అయితే వారు మా సంఘచాలక అంటే మా ప్రణామ అధికారి. పొద్దున్నే శాఖ జరగగానే లాస్ట్ ఎండింగ్లో ఆయనకు ఆయన ఎక్కడన్నా ఉండాలి, మేము ప్రణామం చేస్తాం. మా ప్రణామ అధికారి ఒక దళిత్. చెప్పుపో, ఎవరికి చెప్తావో చెప్పని అన్నాను నేను మా మిస్సెస్. నమ్మలేరు వాళ్ళు, చచ్చిపోతారు ఇలా చెప్తే. కనుక సంఘచాలకే మాకు ప్రణామ అధికారి. కనుక మేము ఎందుకంటే చెప్పము కదా కులము. మరి రెడ్డి ఉన్నాడు, ఈసారి రెడ్డికి నమస్తే పెడతాం, బ్రాహ్మణ్ ఉంటాడు, అట్లా ఉంటుందా ఏమన్నా? సంఘచాలకి ఏది ఉండదు, ఆయన కలర్ ఉండదు, ఏది ఉండదు, కులం ఉండదు. ఇది సంఘంలో నేర్పించే డిసిప్లిన్. ఇది బయటి జనాలకు ఊహించలేరు వాళ్ళు. బ్రాహ్మణులు ఉన్నారంట, అది మోహన్ భగవత్ చెప్పాడు కదా, మీ శాఖకు ముస్లింలు రావద్దు అంటే రానికే వీల్లేదని చెప్పాడు. ముస్లిం రావద్దు, బ్రాహ్మణులు రావద్దు, రెడ్డి రావద్దు, ఇది రావద్దు. ఎవరు రావాలి మరి అంటే భారతీయుడు మాత్రమే రావాలి, ఇంత క్లియర్గా చెప్పాడు. కనుక శాఖకు కాలు పెట్టాలంటే నువ్వు భారతీయుడు అయి ఉండాలి. కనుక నువ్వు రెడ్డివి, నువ్వు బ్రాహ్మణ్వి, నువ్వు మాలా, నువ్వు మాదిగా కావాల్సింది. ఇది చాలా టఫెస్ట్ జాబ్, ఎవడు చేయడు ఈ భూమి పైన. నేను చెప్పేది ఏంటంటే ఈ పని ఎవడు చేయడు, నమ్మరు, చేస్తున్నారు అంటే నమ్మరు. అందుకే మోహన్ చేయమన్నాడంటే మీరు ఆర్ఎస్ఎస్ నమ్మాలంటే మీరు నమ్మకండి దయచేసి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా దేశంలో ఏడన్నా శాఖ జరిగినా మీరు వెళ్ళండి. మా డోర్లు, మాకు లాక్లే లేవు, గేట్లు లేవు, వెళ్ళండి. 10 రోజులు 5 రోజులు మీరు ఉండండి, మీకు తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. కనుక ఇది చెప్తే అర్థమయ్యేది కాదు అని. కనుక ప్రాక్టీస్లో ఉంటుంది ఇలాంటి విషయాలు. కులరహిత సమాజం, 100 ఏళ్ళ ఆర్ఎస్ఎస్ కులరహిత సమాజం కొరకు ప్రయత్నం చేస్తుంది.
యూనివర్సిటీలు ఏం చేస్తున్నాయని అంటున్నాను. కులాన్ని పెంచి యూనివర్సిటీ చేయాల్సిన పని కదా ఆర్ఎస్ఎస్ చేస్తుంది. అది చేయకుండా మీరు చట్టాలు చేస్తాం, తాళాలు వేస్తాం, గొల్లాలు వేస్తాం, కత్తులు పట్టుకుంటాం, ఎవడైనా ఏమైనా చేస్తే ఎంత కాపలా కాస్తావు నువ్వు? ఇప్పుడు ఈ దేశంలో జరుగుతున్నది ఏంది, మిస్యూజ్ ఆఫ్ లా అనేది. ఇప్పుడు ఫస్ట్ కొట్లాట స్టార్ట్ అవుతుంది అన్నారు. నువ్వు నేను బస్సులో కూర్చునేటప్పుడు నేను ముందు సీటు పెట్టినా అంటే నువ్వు తర్వాత లేలే నేనే పెట్టినా అంటాం, కొట్లాట స్టార్ట్ అయితే ఎవరా నువ్వు అంటావు. లేకపోతే ఆటో ఏంది బైక్ మీద పెట్టేటప్పుడు నీదే తప్పు అంటాం, కొట్టుకున్నాక ఛాలెంజ్కి వస్తుంది. ఛాలెంజ్కి వచ్చినాక నేను అటు ఇటు చూస్తా, నాకు ఎక్కడ లేని అరే నేను దళితులను నన్ను కొట్టిండి కొడుకు మీద ఎస్సీ అట్రాసిటీకి వేసి పెడతాను. నీకు ఆధారం ఏమన్నా ఉంటే నువ్వు మైనారిటీ అయితే నువ్వు మైనారిటీ పెడతావు, లేకపోతే ఇంకేదో అని పెడతావు. అన్ని మిస్యూజ్ ఆఫ్ చట్టం చేస్తాం మొత్తం మీద. ఎందుకు కోపం? గొడవ స్టార్ట్ అయింది ఒకటి రోడ్ సైడ్ ఇష్యూ వచ్చింది మళ్ళీ ఆడికే కదా. ఈవెన్ ఇప్పుడు ఇదేంది వరకట్నం గొడవ స్టార్ట్ అయింది ఏదో తిట్ల కాడ స్టార్ట్ అయింది, వరకట్నం కాడికి వస్తుంది. లేదా మహిళల ఇష్యూ అక్కడికే వస్తుంది, పోక్సా చట్టం ఇవన్నీ కూడా. అది కాకపోయినప్పటికీ కూడా మిస్యూజ్ జరుగుతుంది. యూజ్ తక్కువ అవుతుంది, మిస్యూజ్ ఎక్కువ అవుతుంది. రక్షణ కోసం వాడాల్సిన ఆయుధాలు కనుక వీటిని కావాల్సింది కుల నిర్మాణం కాదు, గుణ నిర్మాణం జరగాలి. యూనివర్సిటీస్లో గుణ నిర్మాణం జరిగితే ఇవన్నీ పోతాయి. దేశంలో వామపక్షవాదులు వాళ్ళ పార్టీలు పోయినాయి, వాళ్ళకి సీట్లు లేవు, ఏవీ లేవు, కౌన్సిలర్లు కూడా గెలవరు ఇప్పుడు దేశంలో. కేరళలో కూడా ఓడిపోతారు, ఇంకేం లేదు. కానీ ఒక్క పని మాత్రం వాళ్ళు చేస్తారు. ఈ దేశంలో వాళ్ళు ఉన్నంత కాలము మన మధ్యలో చిచ్చు పెడుతూనే ఉంటారు. దీని మీద వాళ్ళ మేధావులు బయటకు వస్తూనే ఉంటారు. యోగేంద్ర యాదవ్ అంటాడు, హరగోపాల్ అంటారు, బాలగోపాల్ అంటారు, మళ్ళీ అందరు వీళ్ళు అగ్రవర్ణాలే, వీళ్ళు ఏం తక్కువ కాదు. చిచ్చు పెట్టేటోడు వీడే అసలు. కనుక బ్రాహ్మణవాదం ఏడు ఉంది అంటే లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టంలో ఉన్న బ్రాహ్మణులే ఈ దేశానికి ప్రమాదం. వాడు పెడతాడు చిచ్చు మొత్తం పెట్టి మొత్తం హిందువులను ముక్కలు చేస్తాడు. సో ఇది ఇప్పుడు జరుగుతున్నది యూనివర్సిటీలో. బీజేపీలో కూడా జాగ్రత్తగా పడకపోతే, సంఘంలో ఆర్ఎస్ఎస్లో మీరు ఏమైనా నేర్చుకున్నవి ఉంటే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఇలాంటి రివోల్టే వస్తుందని నేను అనుకుంటున్నాను. సార్ ఆల్రెడీ మన దేశంలో మేధావులు చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా, అమెరికా అంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఇలాంటి నిబంధనలు యూనివర్సిటీలో వచ్చినప్పుడు ఇది ఇంకా మేధావులసే పెరగడానికి కారణం అవ్వదా? అంటే ఈ ప్రశ్న సీరియస్గా థింక్ చేస్తే దీంట్లో రెండో ప్రశ్న ఏంటంటే, మేధావులు అగ్రవర్ణాలే కనుక వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళంతా మేధావులు కాదు. నీ ప్రశ్నలో అర్థం అది ఉంటుంది. కనుక నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఆలోచనే తప్పుడు ఆలోచన. మెరిట్ మేధావులు అంటే ఈ అగ్రవర్ణాలే వీళ్ళంతా ఊకే కోటా. ఇది కూడా ఉండేది ఒకప్పుడు క్యాంపస్లల్లో, కోటా వాలా అని కూడా వీళ్ళని బనాయించారు. నేను డోంట్ థింక్ నేను ఇలా మాట్లాడుతున్నాను కనుక వివక్ష లేదు, లేకపోతే ఇది లేదు, అన్నీ ఉన్నాయి. నేను అది కూడా ఒప్పుకుంటున్నాను, వివక్ష కూడా ఉంది. కానీ ఇప్పుడు చెప్తున్నంత ఇదిగా లేకపోవచ్చు, కానీ వివక్ష ఉంది కనుకనే బాధలు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మనం ఆలోచించాల్సింది ఇప్పుడు ఏంటి అంటే, ఆత్మహత్యల్లో అన్ని కుల వివక్షతో కావడం లేదు. ఇప్పుడు ఉదాహరణకు నారాయణ చైతన్యలో నెలకు 2-1 మినిమం చావాలి. ఎందుకు వస్తున్నాడు? కులంతో వస్తున్నాడా వాడు? 1 మార్కు తగ్గినందుకు వస్తున్నాడు. అంటే టాప్ మార్కులు వచ్చినా వాడికన్నా నాకు 1 మార్కు వచ్చింది అనుకుంటున్నాడు, ఫ్యాన్ చూసుకుంటున్నాడు. ఇది ఎవరు అడ్రస్ చేస్తున్నారు? కనుక వీళ్ళే కాదు, కుటుంబాల్లో కూడా బ్రేక్ అయిపోతున్నాయి. కనుక చిన్న మాటకు పిల్లలు తల్లిదండ్రుల మాటను భరించలేక సూసైడ్ చేసుకున్న పిల్లలు కనిపిస్తున్నారు. లేకపోతే భార్యాభర్తలు బ్రేకప్ అవుతున్నారు మాటల కొరకు, చిన్న మాటల కొరకు. ఇదంతా ఏంటంటే మన యొక్క పర్సనాలిటీ స్ట్రాంగ్ పర్సనాలిటీగా మానసికమైన. కనుక మెంటల్ ఇల్నెస్ అనేది ఒక సమస్య ఉంది మనకు, కానీ మనం లేదని అనుకుంటాం అందరం కూడా. చాలా శృతిమించిన కోపం ఉంటుంది నీకు, లేకపోతే శృతిమించిన పిరికితనం ఉంటుంది, అన్ని ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి ఇప్పుడు. కనుక మన ఎడ్యుకేషన్లో ఇన్ని లోపాలు పెట్టుకొని మనం ఇంత సెన్సిటివ్ పిల్లలను, సెన్సిటివ్ మనుషులను తయారు చేసి అడ్డం వచ్చిన చిన్నదానికి కూడా సూసైడ్లు చేసుకునే మనుషులు చాలా ఐఐటీస్లో, డోంట్ థింక్ ఓన్లీ ఎస్సీ ఎస్టీస్, అందరూ చేసుకుంటున్నారు. లాస్ట్ 5 ఇయర్స్లో సూసైడ్స్ ఎంత అయినాయి, ఎన్ఐటీ ఐఐటీలో అవుతున్నాయి. ఇవన్నీ చూస్తే ఒక స్టడీ ఏం చెప్తుందని అంటే, లాంగ్వేజ్ పెద్ద ఇష్యూ అయింది, కష్టపడి పోరాటం చేసి సీట్లు తెచ్చుకుంటున్నారు, కానీ ఆడ కోపం కాలేకపోతున్నారు ఆ ప్రెషర్కు.
అంత చదువులు అందుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇంత పర్సంటేజ్ రాంది ప్రమోషన్ ఇస్తలేరు, అక్కడ వెనుకబడిపోతున్నారు. కనుక అక్కడ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంటర్మీడియట్లోనే కాదు, అక్కడి వరకు కూడా చేసుకుంటున్నారు. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి మనం. కనుక ఈ చట్టం కారణంగా పారిపోతారు అనేది కాదు, కానీ అదర్వైజ్ కూడా మెరిట్ ఉంది. మెరిట్ ఉన్న వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. చాలాసార్లు ఇంకా మన డిస్కషన్లో ఒకటి ఏముంటుందంటే, ఇప్పుడు సపోజ్ మెడిసిన్ సీట్ రావాలి, లేకపోతే మెడిసిన్ అయిన వాడు పీజీ సీట్ రావాలి. పీజీలో రిజర్వేషన్స్ ఉంటాయి, లేకపోతే ఈ మధ్య పర్సంటైల్ మైనస్లో ఇస్తున్నారు అని ఒక డిస్కషన్ అవుతుంటాయి. నేనేమంటున్నా అంటే, అసలు ఎంట్రన్స్ ఎందుకు పెడతామని అంటున్నా. మెడిసిన్ అయింది, నేను మెడిసిన్ అయితే నాకు మినిమం మార్కులు రాకుండా నెట్టరు కదా. నేను దళితనబ్బా, నేను రిజర్వేషన్ క్యాండిడేట్నే, మెడిసిన్లో సీట్ వచ్చింది, నేను అన్ని సబ్జెక్టులు ఉంటాయి, 50 సబ్జెక్టులు ఉంటాయి, సర్జరీ ఉంటుంది, అన్నీ చేస్తాను. నేను అన్నీ చేసి నువ్వెంతనో నేను అంత, నేను కూడా పాస్ అయినాక ఇక్కడ సీట్లు తక్కువ ఉన్నాయి, మనము 100 మంది ఉన్నాము, 5 సీట్లు ఉన్నాయి, ఎంట్రన్స్ రాస్తాం, దాంట్లో రిజర్వేషన్స్ మైనస్ ప్లస్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ మాకు 100 మందికి 100 సీట్లు ఉన్నాం అనుకో, మళ్ళీ పీజీ చేస్తాం కదా. నేను డాక్టర్ అర్హత పొందినా కదా, మళ్ళీ పీజీ చేస్తా కదా. కనుక ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే, వీడికి క్వాలిటీ లేదు, కోటా వాళ్ళ క్వాలిటీ లేదు అని నన్ను నిందిస్తుంటే ఎంత మనోక్షేపానికి నేను గురవుతా. నాకుండే ప్రెజర్ నాకుంది, నా సోషల్ బ్యాక్గ్రౌండ్, నేను ఎక్కడి నుంచి వచ్చినా, ఏ గుడిసెల నుంచి వచ్చినా, మా అయ్య నాకు తెలుగే సరిగా మాట్లాడినా అని వీడికి వచ్చిన ఆయన ఎట్లనో లాగా నా బాధ నీకేం తెలుస్తుంది. కనుక నేను చదువుతూ పోరాడుతూ ఫెయిల్ కూడా అవుతున్నా. నువ్వు చక్కగా పాస్ అవుతున్నావు, నువ్వు మనగానివిలే, కానీ నా బాధలు నాకున్నాయి కదా. కనుక ఇవన్నీ ఉన్నాయి. సమాజం అనేది మనము అన్నీ అర్థం చేసుకోవాలి, అన్నీ అర్థం చేయించాలి. క్యాంపస్లో ఎవరు ఎట్లా వెళ్ళి వస్తారు, ఎట్లా ఎన్ని కష్టాలు పడి వస్తుంటారు, ఇవన్నీ నేర్పించాలి కదా. అందుకే ఎడ్యుకేషన్ మనం ఏమైనా అంటే, ఈ 75 ఏళ్లలో నేను సింపుల్గా ఒకటే మాటలు చెప్తున్నాను. 75 ఏళ్ల ఈ కాంగ్రెస్ పాలనలో విద్య మూలంగా మనకు వచ్చిన విద్య ఏంటంటే, ఓన్లీ ఏమంటాము ఇంగ్లీష్ విద్య వచ్చింది. అందుకే మోడీ ఈ మధ్యన మెకాలే దూరం చేయాలి, మెకాలే మానసిక స్థితి నుంచి బయటపడాలి. ఏమైందంటే వాడు 85లో 1835లో మెకాలే అనేవాడు వచ్చి ఏం చేశాడంటే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశాడు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనగానే భారతదేశంలో అంతవరకు చదువులు ఉన్నాయి, తక్షశిల, నలంద, 60 యూనివర్సిటీలు ఉన్నాయి, ఇక్కడ ప్రపంచంలో లేవు. కానీ అందరం ఇల్లిటరేట్స్ అయిపోయినాం. అప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాడే చదువుకున్నవాడు. అక్కడ నుంచి మొదలైతే ఇప్పటి వరకు కూడా మన చదువులో రీడింగ్ రైటింగ్ ఒకటే ఎడ్యుకేషన్ అనుకున్నాం. విద్య అంటే ఏంది, రీడింగ్ రైటింగ్ అంటే కాగ్నేటివ్ అని అంటాం. కానీ మైండ్ అనేది కాగ్నేటివ్ ఒకటే, నాలెడ్జ్ ఒక్కటే ఉండదు. మైండ్ అనేది ఎమోషన్ ఉంటుంది. అందుకే గాంధీ ఒక మాట అన్నాడు, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ టు హెడ్, ఇట్ ఈస్ టు హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్. ఈ హార్ట్ అండ్ హ్యాండ్స్ కావాల్సిన చదువు చెప్పలేదు మన పిల్లలకు స్కూల్లో. ఈ 75 ఏళ్ళు అదే చేసినాం. అందుకే మన పిల్లల్లో సింపతి లేదు, దయ లేదు. కానీ ఏమైంది, ఇట్లా తయారవుతున్నాడు, వాడు ప్రేమించకపోతే యాసిడ్ వస్తా అంటున్నాడు, మగాలు కాదు మృగాలు అని రాస్తున్నాయి పత్రికలు. ఈ మృగాలను తయారు చేసే విద్య ఇచ్చి అదే గొప్పది, ఇంగ్లీష్ విద్యనే గొప్పది. పిచ్చోళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు, లెఫ్ట్ వింగ్ ఎక్కువ సిస్టమ్. ఇంగ్లీష్ వస్తే సర్వం వచ్చినట్ట. అమ్మను ప్రేమించడానికి రాకపోతే, తల్లిదండ్రులను గౌరవించడానికి రాకపోతే, క్యారెక్టర్ నిర్మాణం కాకపోతే, 75 ఏళ్ళ తర్వాత ఇప్పుడు తిరిగి చూసుకుంటున్నాం. కనుక ఈ యొక్క గిలసలు అన్నీ ఆగిపోతాయి. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో 360 degrees అని సమగ్ర వికాసం, వ్యక్తి యొక్క వికాసం, ఇలాంటి విద్య ఇప్పుడు NEP ఇస్తుంది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇస్తుంది. దాన్ని కూడా కాషాయం అంటాడు, వీడు అంటాడు. అందుకే భారతీయులు అందరూ ఆలోచించుకోవాలి, ఈ విద్య కావాలన్నా వద్దా. నువ్వు ఇప్పుడున్న విద్యనే బాగుంది. ఇప్పుడు మొత్తము 1000 మంది బయటకు వస్తే ఒక 5 మంది అమెరికాకు పోతారు, ఒక 5 మంది బయటకు పోతారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడే కదా. మరి పోనీ IIT NITలు కూడా 5% కూడా లేవు కదా. మిగతా వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఏంది? వాళ్ళు లుంగి గ్యాంగ్ అవుతున్నారు, గ్రామాల లుంగి కట్టుకొని పాటలు పాడుకుంటా మందు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. కనుక క్వాలిటీ విద్య లేదు, మనుషులను తయారు చేసే విద్య లేదు, స్కిల్స్కు తయారు చేస్తలేము. కనీసం స్కిల్ ఇండియా అని మోడీ మొత్తుకుంటున్నాడు ఇప్పుడు. కనుక చదువులో చాలా మార్పు రావాలి. ఏం కాదు, బయటికి పోకపోతే ఇంకా మంచిది. నేనేమంటున్నా అంటే, బయటికి పోకపోతే ఇప్పుడు రేపు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో
టాప్ 100 ఉండే ప్రపంచంలో ఉండే టాప్ 100 యూనివర్సిటీస్ను మనమే ఇక్కడికి పిలుస్తున్నాం. ఇక్కడే అవుతాం. మనవాడు వస్తే మనకి ఫెయిల్ అయితే కానీ చేత కాకపోతే ఉండొద్దు, చేతనైతే నడుపు. కనుక ఇప్పుడు వాన్తో వీడు పోటీ పడతాడు. హార్వర్డ్ వీడు వచ్చింది అనుకోండి, హార్వర్డ్కి పోటీగా వీడు లోకల్ నడపాలి, నడపకపోతే కథం అయిపోతాయి. అప్పుడు క్వాలిటీ నిలబడుతుంది మార్కెట్లో. ఇటువంటి విద్య వస్తుంది మనకు, ఏమీ అయ్యేది లేదు, పారిపోయేది లేదు. కనుక దీనివల్ల ఈ చట్టం చేయడం వల్ల వీళ్ళు కొందరు మేధావులు పారిపోతారు. అందరూ మేధావులే, మేధావులే, అందరూ ఇక్కడే ఉండాలి కూడా ఇండియాలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అడగగానే వచ్చినందుకు, మా సందేహాలు తీర్చినందుకు మా వ్యూవర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనురాజ్.